నేర్పిస్తూ ఈ రకమైనటువంటి ప్రయాణంలో టువర్డ్స్ పర్ఫెక్షన్ వీఆర్ మూవింగ్ అనేది మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. విత్ దిస్ ఇంట్రడక్షన్ వి విల్ గో స్ట్రైట్ టు ద టాపిక్. దయచేసి ఒకసారి మీరు కంఫర్టబుల్గా టేబుల్ దగ్గర కూర్చోవలసిందిగా, అంటే రాసుకోవటానికి వీలు, మీకు ఎలా కంఫర్ట్ అయితే అలాగా చక్కగా టేబుల్స్ అరేంజ్ చేశారు. రియల్లీ అప్రిషియేట్ ద లీడర్స్. మీకు చక్కగా టేబుల్స్ అరేంజ్ చేశారు. యూజ్ ద టేబుల్స్. చక్కగా బైబిల్ పక్కన పెట్టుకొని, నోట్స్ పక్కన పెట్టుకొని, పెన్ కూడా ఇచ్చారు కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ ద కంఫర్టబుల్ అరేంజ్మెంట్ అండ్ కమ్ క్లోజర్ టు ద టేబుల్ and make use of the arrangement. All right. ఒకసారి ఇక మీరు కూర్చున్న తర్వాత దయచేసి ఇక అటు ఇటు తిరగొద్దు. ఒకవేళ లేటుగా వచ్చిన వారు ఇంకా నెక్స్ట్ క్వైట్గా వచ్చి వాళ్ళ కుర్చీల్లో కూర్చోండి. కుర్చీలు బరబరమని ఇంక లాగటాలు ఇంకా ఏమి ఉండకూడదు. ఓకే. ఈరోజు హలో చెక్. ఫస్ట్ టాపిక్ బిబ్లికల్ బేసిస్ ఫర్ క్రిస్టియన్ హోమ్. క్రైస్తవ గృహానికి దేవుడిచ్చినటువంటి వాక్యం యొక్క ఆధారం అనే దాని మీద ఫస్ట్ టాపిక్ మనం స్టడీ చేయబోతున్నాం. దీనికి ముందు నేను మీకు ఒక బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఏంటి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు తీసి చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ నోట్ చేసుకోండి. మీకు చాలా పరిచయమైనటువంటి వాక్య భాగమే నేను రిఫర్ చేస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 20 వచనాల్లో ఒక ఇన్సిడెంట్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడుగుతాడు, నా గురించి బయట ఏం చెప్పుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు. వాట్ ఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్ అబౌట్ మీ? వాట్ ఈస్ ద వరల్డ్ వ్యూ అబౌట్ మీ? నా గురించి బయట ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు శిష్యులు వేరు జవాబులు ఇస్తారు. చెప్పగలరా? గుర్తుందా మీకు ఏం జవాబులు ఇచ్చారో వాళ్ళు? కొందరు ఏలియా అని, అదనమాట. సార్ మీ గురించి బయట ఇలా అనుకుంటున్నారు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వేరే ప్రశ్న వేశారు. మరలా మీరేమనుకుంటున్నారు? వెరీ గుడ్. మీరేమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? అప్పుడు పేతురు చెప్పిన జవాబు ఏంటంటే, సజీవుడమైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పిన తర్వాత అప్పుడు నీ ఒప్పుకోలు సరైంది పేతురు, కాబట్టి నీ ఒప్పుకోలు మీద నేను సంఘం కడతాను. అది యేసు ప్రభు యొక్క జవాబు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ యువర్ హోమ్స్ ఆన్ ద రైట్ కన్విక్షన్స్. సరైనటువంటి వివాహ వ్యవస్థను గురించినటువంటి సరైన ఒప్పుకోల మీద దేవుడు మన కుటుంబాలను కట్టబోతున్నాడు. సరైనటువంటి కన్విక్షన్స్, సరైనటువంటి అండర్స్టాండింగ్, సరైనటువంటి అవగాహన, ఒప్పుకోలు, దాని మీద సంఘాన్ని ఎలాగూ పేతురుకి కట్టాడో అదే మాదిరిగా వివాహ వ్యవస్థను గురించినటువంటి రైట్ కన్విక్షన్ మీద గాడ్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ అవర్ హోమ్స్. మన గృహాలు ఆయన కట్టబోతున్నాడు. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, వివాహ వ్యవస్థ గురించి బయట చాలామంది మనుషులు చెప్పుకుంటున్నారు. వివాహ వ్యవస్థ గురించి ఏముంది? కల్చర్ చెప్తుంది, తర్వాత సంస్కృతి చెప్తుంది, తర్వాత బయట పోయిన కథలు చెప్తున్నారు వివాహ వ్యవస్థ గురించి. అంతేకాకుండా మన పూర్వీకులు చెప్తున్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, మన పాత పెద్దలు చెప్పారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దట్స్ ద క్వశ్చన్. నౌ విత్ దిస్ క్వశ్చన్, డూ యు నో వాట్ ద బైబిల్ సేస్? బట్ ద వరల్డ్ సేస్ మెనీ థింగ్స్.
బయట చాలా మాట్లాడుకుంటున్నారు వివాహ వ్యవస్థ గురించి. అసలు పెళ్ళే అక్కర్లేదు, కలిసినంత వరకు మేనేజ్ అయిపోదాం అని లోకం ఆలోచిస్తుంది వివాహ వ్యవస్థ గురించి. ఏం పర్లేదు, కుదరకపోతే ఈజీగా విడిపోదాం, చొక్కా మార్చుకున్నట్టు. అది బయట వివాహ వ్యవస్థ గురించి మాట్లాడే మాటలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది వివాహ వ్యవస్థ గురించి? దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అది మనకి ప్రాముఖ్యమైంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు వివాహ వ్యవస్థ గురించి? ఆ రోజు ప్రభువారు శిష్యుల్ని నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగినట్లే వివాహ వ్యవస్థ గురించి యాజ్ క్రిస్టియన్స్, యాజ్ ఫ్యామిలీస్, క్రిస్టియన్ కపుల్స్, యాజ్ క్రిస్టియన్ హోమ్, వాట్ యు థింక్? మీరేమనుకుంటున్నారు? ఈ ప్రశ్నతో నేను ఈ ఫస్ట్ టాపిక్ ప్రారంభించాలనుకుంటున్నాను. ఓకే, సాధారణంగా ఒక 3 స్టోరీడ్ బిల్డింగ్ కట్టాలి అంటే ఫస్ట్ ఫ్లోర్ వేయకుండా నువ్వు సెకండ్ ఫ్లోర్ వేయలేవు కదా. అది చాలా సింపుల్ లాజిక్ అది. అదే మాదిరిగా కుటుంబం కట్టబడాలి, కుటుంబ వ్యవస్థ మీద సంఘం కట్టబడాలి. ఎందుకంటే కొన్ని కుటుంబాలు కలిస్తేనే కదండి సంఘం. కాబట్టి కుటుంబ వ్యవస్థ కనుక సరిగా లేకపోతే సంఘం సరిగా కట్టబడదు. కుటుంబాలు బలహీనమైతే సంఘం బలహీనమైపోద్ది. సంఘం బలహీనమైతే సంఘంలో నుంచి వ్యక్తులుగా సమాజంలోకి వెళ్ళి మనం జీవించబోతున్నాం. కాబట్టి సమాజం ప్రభావితం కాదు, సమాజం బలహీనమైపోద్ది. కాబట్టి కుటుంబ వ్యవస్థ మీద సంఘం కట్టబడాలి, సంఘం మీద సమాజం కట్టబడాలి. కాబట్టి ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ ద స్ట్రక్చర్ ఫర్ ద చర్చ్ ఈజ్ ఫ్యామిలీ. ఈరోజు కుటుంబాలు, ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, దే ఆర్ ఇన్ లాట్ ఆఫ్ ట్రబుల్. నేను నా భార్య చాలా యంగ్ కపుల్స్తో మాట్లాడుతూ ఉంటున్నాం ఈ మధ్యకాలంలో. ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు క్రిస్టియన్సే, బైబిల్ చదువుకునే వాళ్ళే, ప్రార్థన చేసుకునే వాళ్ళే, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు కూడా గెట్ అలాంగ్ అవ్వలేకపోతున్నారు. చాలా ఫ్యామిలీస్లో స్ట్రగుల్స్ బయటికి కనబడుతున్నారు, ఉన్నట్లు కనబడుతున్నారు బాగానే. ఇట్ అపియర్స్ దే ఆర్ లివింగ్ అండర్ ద సేమ్ రూఫ్, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ దెమ్. ఇట్లాంటి సినారియోలో మరి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇద్దాం. కుటుంబ వ్యవస్థ, నా కుటుంబాన్ని నేను ప్రాపర్గా కట్టుకోవాలి. సంఘం సరిగ్గా కట్టబడాలంటే కుటుంబాలు సరిగ్గా కట్టబడాలి. లేకపోతే సంఘం వీక్ అయిపోద్ది, పునాదులు వీక్ అయిపోతాయి. కాబట్టి పునాది ఫస్ట్ ఫ్లోర్ సరిగ్గా ఉండాలంటే సంఘాలు సరిగ్గా ఉండాలి. ఎవరి కుటుంబానికి వాళ్ళు చూసుకోవాలి, ఎవరి కుటుంబం మట్టుకు వాళ్ళు చక్కగా కట్టుకోవాలి. మరి ఎలా కట్టుకోవాలో అనేది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి చూద్దాం. నేను ఈ సెషన్లో ఈ 3 విషయాలు డీల్ చేయబోతున్నాం. వై మ్యారేజ్, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఈ రోజుల్లో యంగ్ పీపుల్ అడిగే ప్రశ్న అది. అంకుల్ అసలు పెళ్లి చేసుకోవాలంటారా? ఎందుకు పెళ్ళి? అలా 30 ఏళ్ళ దాకా డ్రాగన్ చేస్తున్నారు కొంతమంది. అవసరం అంటారా పెళ్లి చేసుకోవటం? ఇలాంటి ప్రశ్నలను నాకు చాలా ఎక్కువ వినపడుతున్నాయి మాకు. రెండోది ఏంటంటే, అసలు వివాహ వ్యవస్థను గురించి కొంచెం కూడా తెలియకుండానే వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయిపోతున్నారు కొంతమంది. అక్కడ బాగా స్ట్రగుల్ అవుతున్నారు. చూడండి, కారు ఇచ్చేసారనుకోండి, క్లచ్ ఏదో, గేర్ ఏదో, యాక్సిలేటర్ ఏదో తెలియకుండా కారు ఇచ్చేస్తే ఎలాగుంటుందండి? మరి ఇంకా యాక్సిడెంట్స్ అయిపోతాయి, ఇంకా రోడ్డు మీద ఎవరు నడక్కర్లేదు. సో ఇట్లాగన్నమాట, అలాగైపోతుంది కొన్ని కుటుంబాలకి. పాపం వాళ్ళకి ఏం తెలియట్లేదు వాట్ మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ అని. వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయిపోతున్నారు, స్ట్రగుల్ అయిపోతున్నారు. కాబట్టి ఈరోజు వై మ్యారేజ్, వాట్ ఈజ్ మ్యారేజ్, క్రైస్తవ వివాహ వ్యవస్థ అంటే ఏంటి, అసలు బైబిల్ ఏం చెప్తుందని చూద్దాం. మూడోది ఏం చెప్తానంటే, అసలు ఎందుకు ఈ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేయ, వాట్ ఫర్, ఎందుకు పెళ్లి చేసుకున్నాం? పిల్లల్ని కంటానికి, లేక ఏదో ఒక మంచి ఇల్లు కొనుక్కోవటానికి, లేకపోతే ఉద్యోగం చేస్తూ చక్కగా మా అంతటి మీరు ఎంజాయ్ చేయడానికి, అంతేనా? యా, నథింగ్ రాంగ్, అవి అవసరమే. కానీ అంతేనా? బైబిల్ ఏం చెప్తుంది? మూడోది. నాలుగోది ఏంటంటే,
ఎలా కట్టుకోవాలని బైబిల్ చెప్తుంది. దెర్ ఆర్ 4 థింగ్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డీల్. సో వై, వాట్ ఫర్, హౌ. సింపుల్ క్వశ్చన్స్, లెట్ us డీల్. ఫస్ట్ది వై అనేది నేను డీల్ చేయబోతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో కనుక మీరు చదివినట్లయితే, ఎవరైనా ఒకరు చదవండి, మైక్ దగ్గర పెట్టుకుని చక్కగా చదవాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. థ్యాంక్ యూ. దీన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ వాక్య భాగాన్ని బిబ్లికల్ మ్యాండేట్ అంటారు. బిబ్లికల్ మ్యాండేట్, క్రియేషన్ మ్యాండేట్ అంటారు. సో సృష్టి మ్యాండేట్ మీన్స్ రూల్, క్రియేషన్ రూల్, క్రియేషన్ మ్యాండేట్ అంటారు దీన్ని. ఈ క్రియేషన్ మ్యాండేట్లో ఏమని రాస్తుందంటే, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. అవర్, లెట్ us అవర్ అంటే ఇక్కడ దైవత్వంలో ఇక్కడ ఏం కనబడుతుంది? ప్లూరాలిటీ కనబడుతుంది. లెట్ us అనే మాట అంటే ఆ లెట్ usలో ఎవరున్నారు అక్కడ? ఇంకా మ్యాన్ చేయకముందు ఈ మాటలు కనబడినాయి, లెట్ us మేక్ మ్యాన్. అంతవరకు కూడా మెటీరియల్ క్రియేషన్ తయారైపోయింది. 25వ వచనం వరకు 1వ అధ్యాయం. అక్కడ ఇక మ్యాన్ చేయబోతున్నాడు అనమాట దేవుడు. అక్కడ అన్నాడంట, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అక్కడ దాని అర్థం ఏంటి చెప్పాలి మీరు? లెట్ us అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ట్రయూన్ గాడ్, త్రిత్వమైనటువంటి దేవుడి మధ్యలో డిస్కషన్ జరిగింది, కన్సెన్సస్ వచ్చింది, కన్సల్టేషన్ జరిగింది. ఫైనల్గా లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ యాజ్ మేల్ అండ్ ఫిమేల్. దేవుడు ఈ యొక్క క్రియేషన్ మ్యాండేట్లో స్త్రీని గాను పురుషుని గాను ఓన్లీ 2 జెండర్స్ చేశాడు దేవుడు, మేల్ అండ్ ఫిమేల్. మేల్ అండ్ ఫిమేల్ని చేసి వారిద్దరి మధ్య వివాహ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ రోజుల్లో అలాంటిది ఏం లేదు. సో మేలు ఫిమేలు తుచ్చమైన అభిలాషలు మార్చేశారు. విలువలు మారిపోతున్నాయి, పునాది రాళ్ళు కదిలిపోతున్నాయి వివాహ వ్యవస్థలో. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే నెక్స్ట్ తరం విషయంలో. ముందు మనకు అర్థం కావాలి, మన తరంకి చెప్పాలంటే, మన తర్వాత తరం చెప్పాలంటే. సో లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అంటే దేవుడు మేల్ని చేశాడు, ఫిమేల్ని చేశాడు, ఇద్దరిని దేవుడు చేశాడు, ఇద్దరిని ఆశీర్వదించాడు, ఇద్దరికీ ఆయన యొక్క స్వరూపాన్ని ఇచ్చాడు. ఇద్దరితో అన్నాడు, ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీరు రూల్ చేయండి, స్టీవర్డ్స్గా ఉండండి అన్నాడు. ఇద్దరిని కూడా రూల్ చేయమన్నాడు, ఇద్దరికీ ఆయన స్వరూపం ఇచ్చాడు, ఇద్దరిని ఆశీర్వదించాడు, ఇద్దరికీ కూడా ఆయన పోలికిచ్చాడు. ఇచ్చిన తర్వాత నౌ యూ ఫిల్ ద ఎర్త్ విత్ యువర్ ఇమేజ్ బ్యారర్స్ అన్నాడు. నా యొక్క ఇమేజ్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ భూమిని నిండించండి అన్నాడు. మరి ఈ భూమిని నిండింటే అభివృద్ధి చేయాలంటే ఏం జరగాలి? అక్కడ వివాహం జరగాలి. కాబట్టి క్రియేషన్ మ్యాండేట్, వివాహ వ్యవస్థ అనేది దేవుని పద్ధతి, మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతి కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాండేట్, అదను ఇట్ ఈస్ ఎ కమాండ్. యూ కెనాట్ క్వశ్చన్ గాడ్స్ కమాండ్. అందుకని ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే 26, 27లో ఉంది, 1, 26, 27, 28లో దేవుని యొక్క పద్ధతి అది, దేవుని యొక్క రూల్ అది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కమాండ్. కాబట్టి ఫస్ట్ వై మ్యారేజ్ అనేది చూసినట్లయితే బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్ అనేది చూస్తున్నాం. రెండోది వాట్ మ్యారేజ్,
అనేది చూడబోతున్నాం ఇప్పుడు. వై మ్యారేజ్ అనేది చూసాము. వాట్ మ్యారేజ్, వివాహ వ్యవస్థను గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూట్. అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేయాలి మనకి, లేకపోతే అమ్మా నాన్నల ఉద్దేశం అది కాదు. అసలు దేవుడే ఉద్దేశించాడు. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మనిషి మనసులోంచి వచ్చిన వ్యవస్థ కాదు ఇది, దేవుని మనసులో నుంచి వచ్చిన వ్యవస్థ ఇది. కాబట్టి ఈ వ్యవస్థలోకి ఎంటర్ అయినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆ వ్యవస్థను దేవుని పద్ధతిలో కనుక కట్టుకోకపోతే దేవుడు అకౌంట్ అడుగుతాడు, దేవుడు లెక్క అడుగుతాడు. ఆదాము అవ్వ వాళ్ళిద్దరు కూడా ఏకమైనప్పుడు అక్కడ ఫాల్ లేకపోతే అవిధేయత జరిగినప్పుడు దేవుడు ఎవరి కాలర్ పట్టుకున్నాడు? ఆదాము కాలర్ పట్టుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు వ్యవస్థ ఇది. దేవుడు వ్యవస్థలో ఫస్ట్ వాక్యం మ్యాన్కి ఇచ్చాడు. ఇవన్నీ కూడా తినకూడదు, ఇలాగుండాలి అలాగుండాలని ఫస్ట్ మ్యాన్కి అప్పచెప్పాడు. మళ్ళీ అదే మాట విమెన్కి చెప్పాడా? మరి ఉమెన్కి ఎలా తెలిసింది? మ్యాన్ చెప్పాడు, అయ్యగారు చెప్పాడు, అమ్మగారికి చెప్పలేదు. అప్పుడు అందుకనే అయ్యగారికి అప్పగించాడు యాక్చువల్గా ఈ బాధ్యత. ఇదిగో ఇంట్లో ఈ మాటల ప్రకారంగా మీరు బ్రతకాలి అని చెప్పాడు. కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎవరిని అడిగాడు జవాబు? ఎవరిని జవాబుదారిగా చేశాడు? అయ్యగారిని. యాడమ్ వేర్ ఆర్ యూ? కుటుంబ ప్రార్థన కానీ, కుటుంబంలో దేవుని పద్ధతి సరిగ్గా లేకపోవటానికి కానీ, పిల్లల రక్షణలో రాకపోవటానికి కానీ దేవుడికి జవాబు ఫస్ట్ అప్పగించాల్సింది మ్యాన్, హస్బెండ్. వైఫ్ కూడా ఉంది, కానీ హస్బెండ్ని లెక్క అడుగుతాడు దేవుడు. బికాజ్ ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూట్. మనల్ని అడుగుతాడు లెక్క అప్పచెప్పాలి దేవుడికి మనం. రెండోది ఏంటంటే, ఈ వివాహ వ్యవస్థను దేంతో పోల్చాడంటే నిబంధనతో పోల్చాడు. యెషయా 54వ అధ్యాయము, యెషయా 50వ అధ్యాయము ఇవన్నీ చూసినప్పుడు వివాహ వ్యవస్థ ఒక నిబంధన. ఇశ్రాయేలీలతో దేవుడు చేసినటువంటి నిబంధనతో ఈ వివాహ వ్యవస్థను పోల్చాడు. దేవుడికి ఇశ్రాయేలీలకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనతో పోల్చాడు. ఓ మాట అడుగుతాను మిమ్మల్ని, ఇశ్రాయేలీలు ఆల్ త్రూ దేర్ లైఫ్ నిబంధన చేసుకున్న దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నారా? చెప్పండి. లేరు. చాలాసార్లు టైమ్ అండ్ అగైన్ ఫెయిత్ఫుల్గా లేరు వాళ్ళు. అయితే నిబంధన చేసిన దేవుడు ఎప్పుడైనా ఈ మాట అన్నాడా? నీకు నాకు సంబంధం అన్నాడా? లేక రా మన వివాదం అన్నాడా? రా మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఎవరితో? ఇశ్రాయేలీలతో. ఎక్కడుంది ఇది? ఈ మాటలు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? యెషయా గ్రంథం నుంచి మాట్లాడుతున్నాను. మీకు తెలుస్తుందని నేను ఇంకా అవన్నీ రిఫర్ చేయట్లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంది ఇది. రా మన వివాదం ఉంది, రండి మన వివాదం తీర్చుకుందాం. యాజ్ ఎ కవనెంట్ మేకింగ్ గాడ్ ఇన్వైటింగ్ ఇజ్రాయెల్, కమాన్ లెట్ us సిట్ అండ్ టాక్ అంటున్నాడు ఆయన. ఎవరు చొరవ తీసుకున్నారు? దేవుడు చొరవ. ఎవరికి ఎగ్నెస్ట్గా ఉన్నారు వీళ్ళు? ఏ పార్టీ ఫస్ట్ పిలవాలి? అసలు తప్పు చేసిన పార్టీ పిలవాలా? సారీ అని రా మన ఇద్దరం మాట్లాడుకుందాము అని తప్పు చేసిన పార్టీ పిలవాలా? ఎగ్నెస్ట్గా ఎవరికి తప్పు అయితే చేశారో ఆ పార్టీ పిలవాలా? నాకు జవాబు కావాలి, వెంటనే కావాలి జవాబు. తప్పు చేసిన పార్టీ ఎవరు ఇక్కడ? యెషయా గ్రంథం. కానీ ఎవరు పిలిచారు? ఆయన చొరవ తీసుకున్నాడు ఫస్ట్. రా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఎంతకాలం ఇలాగా నువ్వు నాకు అన్ఫెయిత్ఫుల్గా ఉంటావు? ఇశ్రాయేల్ కమ్. ఎందుకో తెలుసా? నిబంధన చేసుకున్నాడు. చాలా కుటుంబాలు ఎరక్కపోయి చేసుకున్నాను నిన్ను అనే మాటలు వస్తుంటాయి రావా? కొంతమందికి అయితే ఒకసారి వస్తాయి, కొంతమందికి రోజుకోసారి వస్తుంది. ఇతను ఎరకపోయి చేసుకున్నానని ఆమె అనుకోవటం, పైకి అనకపోయినా ఇతను ఎరకపోయి చేసుకున్నానని ఏమనుకోవటం, ఈమెను ఎరకపోయి చేసుకున్నానని ఆయన అనుకోవటం. దేవుడు ఎప్పుడన్నా ఇశ్రాయేలీల్ని నిన్ను ఎరకపోయి ఏర్పాటు చేసుకున్నాను అనుకోలేదు.
నేను ఇంకెప్పుడు కూడా నాశనం చేయను అనుకున్నాడు నోవాహు. ఆ తర్వాత ఎప్పుడు అనుకోలేదు ఇంకా. అప్పుడు ఒక్కసారి ఇంకా వీళ్ళతో పడలేను అనుకున్నాడు. కానీ ఆ ఒక్కసారి తర్వాత ఇంక వీళ్ళు మరలా వాళ్ళతో దేవుడు నిబంధన చేసుకున్నాడు కాబట్టి ఇక నేను ఇంకా వాళ్ళని నాశనం చేయను అన్నాడు. లెట్స్ నాట్ సే దట్. నిబంధన అది, అగ్రిమెంట్ కాదు. అగ్రిమెంట్ అయితే కొంతకాలం వరకే ఉంటుందంట అది. ఆ తర్వాత సర్వీసెస్ సరిగ్గా ఇవ్వకపోతే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు అగ్రిమెంట్ని. కాదు, నిబంధనను అలా క్యాన్సిల్ చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు మనతో నిబంధన చేయించాడు భార్యాభర్తల మధ్య. జాగ్రత్త సుమా, ఇట్ ఈస్ ఎ కవనెంట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ అగ్రిమెంట్. అండర్స్టాండ్ ప్లీజ్. ఎట్టబడితే దాన్ని డీల్ చేయడానికి వీలేదు నిబంధనని. ఇట్స్ అన్ అగ్రిమెంట్. ఇట్స్ అన్ అగ్రిమెంట్. ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్, సారీ, ఇట్స్ ఎ కవనెంట్. Always God of the Bible is faithful to the covenant made with his people Israel, because he made a covenant with them. అదే విధంగా భార్యాభర్తలుగా let us be faithful to the covenant we have made with our wives till the end అంటాం కదా, మరణ పర్యంతం. ఏమైపోయాయి ఆయన మాటలు? ఏమైపోయినాయి ఆ మాటలు? ఓ పాట ఉంటుందిలే, ఓ విశ్వాస వీరుడా ఏమాయ నీ బాసలు అని. దేవుని ముందు, ప్రజల ముందు చేసినటువంటి ప్రమాణాలు, మాటలు ఆవిరైపోయా? ఏమైపోయాయి? ఓకే, వాట్ మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ అనేది చూస్తున్నాం. ఫస్ట్ దేవుని యొక్క కమాండ్ అది. దేవుడు మనసులో నుంచి వచ్చింది అది. రెండోది దేవుడు చేసినటువంటి నిబంధనతో పోల్చబడింది మ్యారేజ్. మూడోది అపోస్తలుల యొక్క బోధలో వివాహ వ్యవస్థను దేంతో దేవుడు పోల్చాడు అంటే క్రీస్తు ప్రభుకి సంఘానికి ఉన్న ఆ యొక్క ఐక్యతతో పోల్చాడు అనమాట వివాహ వ్యవస్థని. ఎంత గంభీరమైనటువంటి సత్యంతో పోల్చాడు వివాహ వ్యవస్థని. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహ వ్యవస్థను దేంతో పోల్చాడంటే పవిత్రమైనటువంటి వ్యవస్థను పోల్చాడు. భార్యాభర్తల మధ్యలో ఆ సాన్నిహిత్య సంబంధం అంటారు దాన్ని, పాన్పు నిష్కలంకంగా ఉండాలన్నాడు. అంతే. పాన్పు అంటే ఆ లైంగిక సంబంధమైనటువంటి ఆ వ్యవహారాల్లో, ఆ సాన్నిహిత్య సంబంధాల్లో పవిత్రత మెయింటైన్ చేయమన్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, మధ్యలో ఎక్కడ కూడా అపవిత్రతకు చోటు లేదు. ఒకవేళ గనక కుటుంబంలో భార్యాభర్తల్లో అపవిత్రతకు చోటిస్తే కనుక ఆ నెక్స్ట్ 4వ వచనం చివర ఆ 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడు తీర్పు తీర్చే దేవుడు. అకౌంట్ మాత్రమే కాదు, లెక్క అప్పచెప్పటమే కాదు, తీర్పు తీర్చే దేవుడు. సొదొమ గొమొర్రా పరిస్థితి ఏమైపోయిందో చూద్దాం. అక్కడ లైంగికమైనటువంటి అపవిత్రత ఉన్నప్పుడు మొహమాటం లేకుండా దాని మీద ఎంతో జడ్జిమెంట్ వచ్చింది. అది పెద్ద పాఠం మనం నేర్చుకోవాలి. కుటుంబ వ్యవస్థలో కనుక వివాహంలో ఒకరి పట్ల ఒకరు నమ్మకత్వం లేకపోతే గాడ్ చూసి చూడనట్టు ఊరుకునే దేవుడు కాదు. అక్కడ రాస్తుంది దేవుడు తీర్పు తీర్చేవాడు అని. వ్యభిచారులకును అనునంగులకును ఆయన తీర్పు తీర్చును. నాట్ సీరియస్ అదనమాట. నేను తప్పించుకోలేనది. నా భార్యకి నేను నమ్మకంగా లేకపోకుండా కుటుంబంలో ఎంతకాలం జీవించగలను? గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్. నెక్స్ట్ యేసు ప్రభు బోధలోకి వచ్చేసరికి ఇప్పుడు అపోస్తలుల బోధ, తర్వాత ప్రాఫిట్స్ బోధ, తర్వాత క్రియేషన్ అకౌంట్ చూసాం కుటుంబ వ్యవస్థను గురించి. ఇక్కడ చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధలో ఈ యొక్క వివాహ వ్యవస్థ గురించి ఏం చెప్పబడిందో ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో 6వ అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్తాడనమాట. ఒకవేళ నువ్వు వ్యభిచారం అంటే శరీరం వెళ్ళిపోతే వ్యభిచారం అనుకుంటున్నావేమో, కుటుంబంలో వివాహ వ్యవస్థలో మనసు వెళ్ళిపోయిన వ్యభిచారమే అన్నాడు ఆయన.
ఒకవేళ నరహత్య అంటే చెయ్యెత్తి ఆ వ్యక్తిని గాయపరచడం ఒక్కటే కాదు. నరహత్య అంటే మాటలతో గాయపరిస్తే అది నరహత్యే. వ్యర్థుడా అని పిలిస్తే నరహత్యే. యేసుక్రీస్తు ప్రభువారు మరి నిర్వచనం చెప్పాడు. కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా దాన్ని ఫిడిలిటీ అంటారు, నమ్మకత్వం. భార్యాభర్తలు ఇరువురు ఒకరి పట్ల ఒకరు నమ్మకత్వం లేకుండా ఉన్నప్పుడు అది కేవలం మనసు వెళ్ళిపోయినా శరీరం వెళ్ళిపోయినా లెవెల్ చేసి పడేశాడు యేసు ప్రభువారు. శరీరం వెళ్ళిపోయినా మనసు వెళ్ళినా ఒకటే, వ్యభిచారం అన్నాడు. లెక్కప్పు చెప్పాల్సి వస్తుంది సుమా, దేవునికి లెక్కప్పు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వివాహ వ్యవస్థలో ఈ రకమైనటువంటి అపనమ్మకత్వాన్ని చాలా రాడికల్గా డీల్ చేయమన్నాడు. ఎలాగంటే రాడికల్గా పోతే పోని ఒక కన్ను తీసిపడాయి అంటే దాని అర్థం ఏంటంటే అది లిటరల్ అని కాదు, దానికి రాడికల్ సపరేషన్ కావాలన్నాడు. రాడికల్గా డీల్ చేయమన్నాడు, దాని అర్థం అది. ఐ కమ్యూనికేటింగ్? నేను యేసుప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలోంచి మాట్లాడుతున్నాను మళ్ళీ. అందుకని నేను వాక్యాలు రిఫర్ చేయడానికి నాకు టైం లేదు కాబట్టి అలా 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 వెళ్ళిపోతున్నాను. మీకు అర్థమవుతుంది నేను ఎక్కడి నుంచి రిఫర్ చేస్తున్నాను, ఏ అధ్యాయం నుంచి రిఫర్ చేస్తున్నాను. రాడికల్గా ట్రీట్ చేయండి అన్నాడు. చెయ్యి అభ్యంతరం చేస్తే తీసిపడే అంటే దాని అర్థం ఏంటంటే అపవిత్రత విషయంలో రాజీ పడొద్దని, కుటుంబంలో పవిత్రత విషయంలో. కాబట్టి యేసు ప్రభు యొక్క టీచింగ్, ద క్రియేషన్ టీచింగ్, ప్రాఫిటిక్ టీచింగ్, తర్వాత అపోస్తలిక్ టీచింగ్, ఎఫెసీయులు రాసిన పత్రిక కానీ కొలసీలు రాసిన పౌలు, అపోస్తలిక్ టీచింగ్, అండ్ ఫైనల్లీ క్రైస్ట్ టీచింగ్. ఇవన్నిట్లో కూడా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. ఏంటి అనేది, వాట్ ఫర్, దేని కొరకు దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఎన్ని చూసాం ఇప్పుడు? వాట్, వై మ్యారేజ్, వాట్ మ్యారేజ్, వాట్ ఫర్, దేని కొరకు ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 32వ అధ్యాయంలో చూపించినట్టుగానే దేనికోసం వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడంటే రాబోయే రియాలిటీ చూపిస్తున్నాడు. ఫస్ట్ రాబోయే వాస్తవం ఏంటంటే ప్రభు రాబోతాడు, సంఘం ఎత్తబడుతుంది. ప్రభువు సంఘం ఆయన యొక్క శిరస్సుగా, శరీరంగా సంఘం ఏ రకంగా యునైట్ అవుద్దో భూమి మీద ఆ యూనిటీ వీళ్ళిద్దరూ కూడా చూపించాలంట. అది వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక ఆయన అన్నాడు, మ్యారేజ్ ఈజ్ a live parable on earth to mirror the forthcoming reality between Christ and church. మళ్ళీ చెప్తున్నాను ఈ స్టేట్మెంట్, మీరు అర్థం చేసుకోవాలా. అర్థం కాకపోతే అడగాల. అర్థం అయినట్టు అలాగ అన్నారనుకో, నాకేం పోదు, మీకే. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పన్నా అడగచ్చు, మళ్ళీ చెప్తాను నేను మీకు అర్థమయ్యేటట్టు. కానీ అర్థం అవ్వకపోయినా అర్థం అయినట్లు మీరుంటే అది మోసమే. కాబట్టి సారీ, నేను మీరు అలాంటి వాళ్ళు కాదు. ఒకవేళ అలాగైతే అంటున్నాను అంతే, మీరు అలాంటి వాళ్ళు కాదు. మిమ్మల్ని నేనేమన్నా. ఓకే, ఎక్కడున్నాను నేను? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము వాట్ ఫర్ అనే దాని కింద మనం చూస్తున్నాం ఇవన్నీ. దేవుడు ఎందుకోసం? పెళ్లి చేసుకోవటం, ఒక ఫ్లాట్ తీసుకోవటం, పిల్లల్ని కంటం, ఎంజాయ్ చేయటం, తర్వాత మనవల్ని కంటం, అయిపోయిందా? అంతేనా? నో, దట్ ఈస్ నాట్ ద క్రక్స్ ఆఫ్ మ్యారేజ్. దేవుని పర్పస్ ఏంటంటే, పర్పస్ భూమి మీద క్రీస్తు ప్రభు వారికి సంఘానికి ఉన్న ఆ సంబంధాన్ని, రాబోయే సంబంధాన్ని ఎక్కడ చూపించాలట ప్రజలకి, సమాజానికి, తర్వాత తరానికి. ఆ యూనిటీ ఎక్కడ చూపించాలట. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు త్రియేక దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క యూనిటీని కూడా చూపించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల కోసం ప్రార్థన చేస్తూ అంటాడనమాట, ఆయన, నాయనా మనలో ఉన్న ఐక్యత వాళ్ళల్లో చూపించు, తద్వారా
దేవుడు నువ్వు నన్ను పంపించావని ప్రజలు తెలుసుకోవాలి. అది ప్రార్థన, యేసుప్రభు ప్రార్థన. ఏంటంటే ఆయన యొక్క శిష్యులు, ఆయన యొక్క ప్రజలు త్రియేక దేవుడిని ప్రతిబింబించాలని. ఒక మాట చెప్పనా, త్రియేక దేవుల్లో ఉన్న ఆ యొక్క సంబంధాలు ఎంత గొప్పవో అలాంటి సంబంధాలు కుటుంబాల్లో చూపించాలట. ఎందుకంటే మనం నమ్మినటువంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే త్రియేక దేవునికి సంబంధించినటువంటి విశ్వాసం. మన విశ్వాసం చాలా యూనిక్ ఫెయిత్ మనది. ఏంటంటే యూనిక్ ఫెయిత్, వి బిలీవింగ్ ఎ ట్రైయూన్ గాడ్. త్రియేక దేవుని నమ్ముతాం. ఈ త్రియేక దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిలో ఎంత బ్యూటిఫుల్ హార్మోనీ నడుస్తుందో చూడండి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకుంటున్నారు. ఎక్కడ? యోర్దాను నది దగ్గర. కానీ నాయన కొడుకు గురించి ఏమన్నాడు తెలుసా? ఈయన యందు నేను ప్రైవేట్గా చెప్పాడా, పబ్లిక్గా చెప్పాడా? ఇట్స్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్ సార్. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్. నెక్స్ట్, కొడుకు తండ్రిని గురించిన రిలేషన్షిప్ చూద్దాం. కొడుకు అంటాడు, నాయనా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. నాకైతే సబ్మిట్ అవ్వటానికి చాలా కష్టంగా ఉంది. సబ్మిట్ అంటే ఏమండి, అంటే గెస్సెమనే తోటకి వెళ్ళి ఈ గ్రేట్ రెస్పాన్సిబిలిటీకి నీ ఉద్దేశానికి నేను సబ్మిట్ అవ్వటం నాకు చాలా కష్టంగా ఉంది నాయన మరి అని చెప్పుకుంటున్నాడు. అంటే సన్ కుడ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హిజ్ స్ట్రగుల్ టు ద ఫాదర్. తన స్ట్రగుల్ని, తన ఎమోషనల్ స్ట్రగుల్ని నాయనతో చెప్పుకునే ఆ అట్మాస్ఫియర్ ఆ ట్రినిటీలో ఉంది. అంతేకాదు, ఫైనల్గా ఏమైనా సరే ఈ స్ట్రగుల్ ఉంది కానీ నీ చిత్తమే అని కొడుకు అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈయనలోంచి తప్ప నేను నా సొంతంగా ఏది కూడా మాట్లాడను. క్రీస్తు ప్రభువారు చేసిన దాంట్లో నుంచే నేను మాట్లాడతాను. నా సొంతంగా నేనేం సీ లుక్ ఎట్ ద హార్మోనీ బిట్వీన్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇలాంటి సేమ్ హార్మోనీ కుటుంబంలో దేవుడు ఎక్స్పెక్ట్ చేయాలని మనల్ని జతపరిచాడు. కుటుంబంగా, కమ్యూనిటీగా జతపరిచాడు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పాలి మీకు, ఈ యొక్క ట్రినిటీ గురించి, త్రిత్వాన్ని గురించి. ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఎంత చక్కగా హార్మోనియస్గా పనిచేశారో. ఎక్కడ క్లాష్ లేదు వీళ్ళలో. తండ్రి రక్షణ కార్యం గురించి ప్లాన్ చేస్తే, కొడుకు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అప్రోప్రియేట్ చేశాడు. ఈ మాటలు అర్థమైనయా లేదా? అర్థమైతే అర్థమైందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, ఏం పర్లేదు. చెప్పండి. మళ్ళీ చెప్పాలా లేదా? మళ్ళీ చెప్పాలి. ఓకే, చెప్తాను. త్రిత్వంలో ఫాదరు ఈ రిడెంప్షన్ని ప్లాన్ చేశాడు. విమోచన కార్యక్రమాన్ని ప్లాన్ చేశాడు. తండ్రి ప్రజలు పాపం చేయటం వల్ల అనాది సంకల్పంలో ఒక పెద్ద ప్లాన్ చేశాడు దేవుడు. తండ్రి కొడుకుని పంపించాలని సమయం వచ్చినప్పుడు కొడుకుని పంపించాడు. ఆయన ప్లాన్ చేస్తే, ఆయన ప్లాన్ చేసిన దాని ప్రకారంగా కొడుకు సిలువలో మరణించాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధాల గురించి ప్రజలకి ఒప్పించే దేవుడుగా ఉన్నాడు. ముగ్గురు కూడా కలిసి పనిచేయటం, ఇది మోడల్ కుటుంబానికి అంటాను నేను. భార్య అనాలి, లేకపోతే భర్త అనాలి భార్యతో, ఈమె నా ప్రియమైన భార్య, ఈమె యందు నేను. ఎప్పుడని చెప్తారా? ఎప్పుడని చెప్పండి. నువ్వునా, నీ యందు నేను, నువ్వు నాకు ఎందుకు వచ్చింది నువ్వా?
మరి ఎప్పుడని చెప్పామా మనం? యు ఆర్ మై బెలవెడ్ వైఫ్, ఐ టేక్ ప్లెజర్ ఇన్ యూ. చాలా ఆలోచించేస్తున్నారు కదా మెన్ కదా, మనం చాలా ఆలోచిస్తాం. అసలు మన నోట్లోంచి అలా మాటే రాదు కదా. దట్టు ప్రైవేట్గా చెప్పాడా, పబ్లిక్గా చెప్పాడా మాట? కెన్ యూ సే పబ్లిక్లీ, ఈజ్ మై బెలవెడ్ వైఫ్, ఐ టేక్ ప్లెజర్ ఇన్ మై వైఫ్? నోరు రాదే మనకే కదా. నేను ఎందుకు చెప్పాలా? మరి ఫాదరు తన్ను ఈక్వలా కదా? దైవత్వంలో ఇద్దరు సమానమా కాదా అని అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నల కన్నా చెప్పండి. సమానమే. కానీ తండ్రి కొడుకు గురించి ఏమన్నాడు? ఈయన నా ఓనింగ్ ప్రియ కుమారుడు, మామూలు కుమారుడు కదా, ప్రియ కుమారుడు, డార్లింగ్ సన్. కెన్ యూ సే దట్ షీ ఈజ్ మై డార్లింగ్ వైఫ్, ఐ టేక్ పూర్తి చేయండి, ఐ టేక్ ప్లెజర్ ఇన్ హర్. అలాగే వైఫ్ కూడా, హీ ఈజ్ మై డార్లింగ్ హస్బెండ్, ఐ టేక్ ప్లెజర్ ఇన్ హిమ్. అదనమాట. లేటుగా వస్తే బాగుండు, వచ్చిన దగ్గర నుంచి గోల గోల అయిపోద్ది. ప్లెజర్ కాదు, ప్రెషర్ అయిపోద్ది నాకు. కానీ ట్రినిటీలో చూస్తే, త్రిత్వంలో చూస్తే ఎంత అందంగా ఉందో ఆ సంబంధం. అందుకనే కుటుంబంగా మనం నమ్మే త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం రిఫ్లెక్ట్ చేయాలి భూమి మీద. తద్వారా ప్రజలు తెలుసుకుంటారు, ఓ వీళ్ళు నమ్మిన దేవుడు వీళ్ళ జీవితాల్లో రిఫ్లెక్ట్ చేయబడుతున్నాడు, ఓ మాకు కూడా అలా దేవుడు కావాలని వస్తారు. మరి పెళ్ళయిన దగ్గర నుంచి సో మరి ప్లెజరా లేకపోతే ఇంకోటా అనుకుంటా ఉంటే ఇంకేం వస్తారు మన దగ్గరికి? ఆల్ రైట్, ముందుకెళ్దామా? మీరు ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆర్ యూ థింకింగ్ రియల్లీ? లేదా ఏ చెప్పుకొని బైబిల్ నాకు అనవసరం, నేను చేసేది నేను చేస్తానంటున్నా. ఈజ్ దట్ యాటిట్యూడ్? చెప్పాలా మీరు? మార్చుకుందామా? సే ఎస్ ఆర్ నో? యా, అందుకే కదా మరి మనం కూర్చున్నాం, మార్చుకోవటానికి, ఆలోచించుకోవటానికి. ఎవరి కాళ్ళు ఆలోచించుకోవాలా అదనమాట. యామ్ ఐ ఏబుల్ టు రెస్పెక్ట్ మై వైఫ్? యామ్ ఐ టేకింగ్ ప్లెజర్ ఇన్ మై వైఫ్? ఇన్ ద సేమ్ వే, ఆర్ యూ టేకింగ్ ప్లెజర్ ఇన్ యువర్ హస్బెండ్? దట్స్ వాట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ డూయింగ్ ఇన్ ట్రినిటీ. కథలు చెప్పట్లేదు నేను, బైబిల్లో ఏం జరిగిందో అది చూసుకుంటున్నాం మనం. రైట్, ఇదిగో ఈ ఎగ్జాంపుల్. రాబోయే క్రీస్తు ప్రభుకి సంఘానికి ఉన్న ఐక్యత, ఆ యూనిటీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయాలన్నమాట. రెండోది, త్రియేక దేవుల్లో ఉన్నటువంటి ఆ హార్మనీ మన కుటుంబాల్లో చూపించాలన్నమాట. రైట్, లాస్ట్ పార్ట్. ఇప్పుడు ఇంతవరకు ఏం చూసాము? వై మ్యారేజ్, వాట్ మ్యారేజ్, ఏమండి? వాట్ ఫర్ మ్యారేజ్, యా వెరీ గుడ్. హౌ టు బిల్డ్, లాస్ట్ క్వశ్చన్. అయితే మరి ఈ కుటుంబ వ్యవస్థని ఒక క్రైస్తవ గృహంగా ఎలా కట్టుకోవాలి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పిక్చర్ పెట్టానండి. ఈ పిక్చర్లో అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ఉన్న అక్కడ పెట్టినవి కాకుండా మరి అక్కడ ఏంటి లోటు కనబడుతుందో చెప్పాలి మీరు. ఏమేమి ఉన్నాయి చెప్పండి. నెంబర్ 1, ఇల్లు మామూలు మీ క్రైస్తవ గృహం అంటే మనం కుటుంబం కాదు, మామూలు ఇల్లు అంటే స్ట్రక్చర్. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇల్లు కట్టుకోవటానికి లోటు, ఇందులో ఈ బొమ్మలో లోటు ఏముందో అని అడుగుతున్నాను. ముందు అసలు అక్కడ ఏమున్నాయో చూద్దాం. డబ్బు ఉంది, ఎస్ ఆర్ నో? ఇంకేమున్నాయి? ఎవరో ఒకలే చెప్పాలి. మెటీరియల్ ఉంది నీ దగ్గర, డబ్బు ఉంది, మెటీరియల్ ఉంది, ఇటుకలు, సిమెంట్ అంతా రెడీగా, స్టీలు అంతా రెడీగా ఉంది. ఓకే, ఇంకేముంది? మూడోది ఏముంది? ఇంజనీర్ ఉన్నాడు, సూపర్వైజర్ ఉన్నాడు, కట్టే సూపర్వైజర్ నీకు మరి దిగలేదు. ఓకే, 3. నెక్స్ట్
ప్లేస్ కూడా ఎక్వైర్ చేసావు నువ్వు. ఓకే, రైట్. లేబర్ అంటే ఆయన ఇంజనీరే, ఇంకా అన్నీ అందులోకి వచ్చేస్తాయి. బిల్డర్ ఈజ్ దేర్, వర్కర్ ఈజ్ దేర్, ఇంకా అన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఎక్సలెంట్. మీ పేరేంటండి? సునీల్. ఇందులో కావాల్సిన ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డిజైన్ లేదు, ప్లాన్ లేదు. ప్లీజ్ లిసన్, వినండి. వివాహ వ్యవస్థను కట్టుకోవటానికి డబ్బు ఉంటే సరిపోదండి. డబ్బు ఒకటి ఉంటే సరిపోదు. చాలామంది డబ్బున్న క్రైస్తవుల్లో భార్యాభర్తల మధ్య సమాధానాలు లేవు. అబ్బాయి పని చేస్తున్నాడు, అమ్మాయి పని చేస్తుంది, లక్షలు లక్షలు తెచ్చుకుంటున్నారు, కానీ నో పీస్ ఇన్ ద హోమ్. వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్. మాట్లాడుకోవటం ఉండదు, ఇప్పుడు కూడా పోట్లాడుకోవటమే. వాళ్ళు మాట్లాడారంటే పోట్లాటే. అలాంటి స్ట్రగుల్స్లో ఉన్నాయి చాలా ఫ్యామిలీస్. దే హ్యావ్ మనీ. ఎందుకు చెప్తున్నామంటే నేను స్టోరీస్ చెప్పట్లేదు. ఐ హ్యావ్ సీన్ టూ మెనీ ఫ్యామిలీస్. చాలా కుటుంబాలు మేము చూస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. అన్నా, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ జాయ్ అండ్ పీస్ ఇన్ ద హోమ్. యూ కాంట్ బై ద పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ విత్ మనీ ఇన్ ద హోమ్. సెకండ్లీ, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. మంచి ఫర్నిచర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, టీవీ ఉంటుంది, ఇంట్లో అన్ని హంగులు ఉంటాయి. ఆ బెడ్ చాలా మంచి బెడ్, కానీ ఆ బెడ్ మీద ఇద్దరు మనసారా మాట్లాడుకోవటం, సాన్నిహిత్య సంబంధంలో సంతోషం కరువైపోతుంది. పక్క పక్కనే ఉంటారు, కానీ ఎంతో ఎడమగా ఉంటారు వాళ్ళ ఆలోచనలో. ఇలాంటి వైనం చాలా కుటుంబాల్లో కనిపిస్తూ ఉంది. బయటికి చూడటానికి ఇవి కనిపించవు, లోపల వాళ్ళే కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే లోపల ఏడుస్తూ ఉంటారు. దే కాంట్ బిల్డ్ దేర్ హోమ్ విత్ బ్యూటిఫుల్ ఫర్నిచర్. అన్నీ ప్రొవైడ్ చేయొచ్చు ఆయన, కానీ ఆమెను ప్రేమించలేకపోవచ్చు. హర్ స్ట్రగల్. అన్నీ ప్రొవైడ్ చేయొచ్చు ఆయన, ఆమెకు సమయం ఇవ్వలేకపోవచ్చు. అన్నీ ఉండొచ్చు ఆ ఇంట్లో, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆమె ఇవ్వలేకపోవచ్చు. ఇలాంటి సమస్యలతో ఎన్నో కుటుంబాలు కుమిలిపోతున్నాయి. అయితే దేవుని వాక్యం మరి ఎలా కట్టుకోమని డిజైన్ ఇచ్చిందో చూద్దాం ఇప్పుడు 4th పాయింట్లో. సో వాట్ ఈస్ గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్? వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యారేజ్? నీ సొంత డిజైన్లో కట్టుకుంటే అది నిలబడదు. దేవుని డిజైన్ ప్రకారంగా కట్టుకోవాలి. అయితే బైబిల్లో ఆ డిజైన్ ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు ఆ డిజైన్? దేవుడు వాక్యంలో వివాహ వ్యవస్థని ఎలా కట్టుకోవాలో అనేటటువంటి ఆ ప్రిన్సిపల్స్ దేవుడు ఎక్కడిచ్చాడు అనేది మనకు తెలవాలి. దాని ప్రకారంగా కట్టుకోవాలి. ఉదాహరణకి ఒక ఫ్యాన్ కొన్నారనుకోండి, ఆ ఫ్యాన్తో పాటు ఏమొస్తుంది? మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ అంటే ఏమండి? ఎలా వాడాలో, ఎగ్జాక్ట్లీ ఎలా వాడాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి మైక్రోఫోన్ కొన్నాం, లేకపోతే ఇలాంటి ల్యాప్టాప్ కొన్నాం. సో అలాంగ్ విత్ దిస్ a manual will come. In the same fashion, దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత దాంతోపాటు ఎలా కట్టుకోవాలో కూడా చెప్పాడు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. వివాహ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని గాలికి వదిలేలేదు దేవుడు. మీరిద్దరు ఎలా కట్టుకోవాలో చక్కగా చెప్పాడు. ఒక్కసారి ఆదికాండం 2వ అధ్యాయంకి మీరు వెళ్ళాలి. God has defined and designed marriage. God has defined and designed marriage. దేవుడు ఈ వివాహ వ్యవస్థను డిఫైన్ చేశాడు, డిజైన్ చేశాడు. సో దేవుని వాక్యంలో 2వ అధ్యాయము నేను కొంచెం చకచక ఈ 2వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు చూడండి. 2వ అధ్యాయంలో
మొట్టమొదటిని అయ్యగారిని చేశాడా, అమ్మగారిని చేశాడా? వెరీ గుడ్. రెండోది, అయ్యగారిని చేసి ఫస్ట్ ఎక్కడ పెట్టాడు? ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్స్ ప్రెజెన్స్ అంట. ఒరిజినల్ రూట్ వర్డ్లో మీనింగ్. మ్యాన్ అని చేశాడు, దేవుని యొక్క ప్రెజెన్స్ ఇచ్చాడు. అది 8వ వచనం. తర్వాత 15వ వచనంలో చూస్తున్నాడు. 2వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను నేను. మీరు బైబిల్ ఓపెన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయము 8వ వచనంలో ఏదేనులో ఉంచెను, దానిలో ఉంచెను. ఏదైనా అనే మాటకే బైబిల్ స్కాలర్స్ చెప్పిన అర్థం హీబ్రూ భాషలో గాడ్స్ ప్రెజెన్స్. మొట్టమొదట అబ్బాయిని చేసి గాడ్స్ ప్రెజెన్స్లో ఉంచాడు ఆయన్ని. రెండోది ఏంటంటే ఆయనకి దేవుడు పని ఇచ్చాడు, సేద్యపరచుటకును కాయుటకును ఆయన్ని నియమించాడని ఉంది. అంటే మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు వర్క్ ఇన్ ద గార్డెన్. బేసికల్లీ మ్యాన్ ఈజ్ అ వర్కర్. హీ షుడ్ నాట్ బి లేజీ ఇన్ ద హోమ్. హీ షుడ్ నాట్ బి లేజీ ఇన్ ద హోమ్. నెంబర్ 3, 17వ వచనం. 17వ వచనంలో ఏమి ఇచ్చాడంటే మ్యాన్కి ఇందాక చెప్పనుకున్నాం మనం, ఇవన్నీ తినొచ్చు యాడము, కానీ ఇవి తినకూడదు. రూల్ ఇచ్చాడు, గాడ్స్ వర్డ్ ఇచ్చాడు. ఫస్ట్ వర్షిప్ ఇచ్చాడు, సెకండ్ వర్క్ ఇచ్చాడు, మూడోది వర్డ్ ఇచ్చాడు. 18వ వచనంకి వచ్చేద్దాం. అప్పుడు ఏమన్నాడంటే మరియు అన్నాడు. మరియు అనే మాట ఎందుకు వచ్చింది? 18వ వచనంలో మరియు అన్నాడా లేదా? మరియు మరియు దేవుడైన యెహోవా అంటే వర్క్ ఇచ్చిన దేవుడు, వర్డ్ ఇచ్చిన దేవుడు, ఆయన యొక్క వర్షిప్ ఇచ్చిన దేవుడు, మరియు అదనమాట ఇన్ని ఇచ్చిన దేవుడు ఆదాముకి హీ సాహిం. ఇన్ని ఇచ్చినా కానీ ఆయన ఇన్కంప్లీట్ అని దేవుడు రియలైజ్ చేశాడు. మంచిది కాదు అనే మాటకు అర్థం ఏంటంటేనంట నాట్ గుడ్. ఉందా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎంతవరకు సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, నక్షత్రాలను చేశాడు, బర్డ్స్ని చేశాడు. హీ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ సెడ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ గుడ్. వెన్ హీ కమ్స్ టు మ్యాన్ ఆఫ్టర్ దిస్, 17వ వచనం వరకు రాయబడినటువంటి ఈ మ్యాన్ 18వ వచనంకి వచ్చేసరికి మరియు ఏమన్నాడంటే దేవుడు ఒంటరి ఉండటం మంచిది కాదు అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మోరల్ గుడ్నెస్. ఎందుకంటే అంతవరకు కూడా పాపం ప్రవేశించలేదు కాబట్టి ఈ మంచిది కాదు అనే మాట మోరల్ గుడ్నెస్కి సంబంధించిన మాట కాదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్కంప్లీట్నెస్. ఇన్కంప్లీట్. సో దేవుడు చూశాడు ఆదాముని, ఒక్కడు ఇన్కంప్లీట్ కాబట్టి ఆమెకు ఒక సాటి అయినా సహాయం చేస్తా. ఈ సాటి అయిన సహాయం అనే మాట అంట వినండి జాగ్రత్తగా. హీబ్రూ భాషలో ఎజర్ కెనెదో అనే మాటకి బదులుగా ఆ మాట రూట్ వర్డ్ నుంచి వాడబడిందంట. ఎజర్ కనెదో. ఎజర్ అనే మాటకు అర్థం ఏంటంటే ఎబెనెజర్, ఎలియాజర్, ఎజర్ 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 ఎజర్. ఎజర్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్. ఎజర్ కెనెదో అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడికి వాడబడిన మాట. అంటే ఎ వైఫ్ ఈజ్ లైక్ ఎ గుడ్ కౌన్సిలర్. ఆ మాట ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సాటి అయిన సహాయం అనే మాట. సాటి, పోటీ కాదు. ఆమె సాటి, పోటీ ఎంత మాత్రం కాదు. ఈ రోజుల్లో పోటీ పడడానికి రెడీ అయిపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత. కానీ ఇక్కడ బైబిల్లో అలా లేదే. నా బైబిల్లో లేదు. సాటి అయిన సహాయం. షీ కంప్లీట్స్ హిమ్. షీ కంప్లీట్స్ హిమ్. అంటిల్ అన్లెస్ షీ కంప్లీట్స్, షీ ఈజ్ అలోన్, హీ ఈజ్ అలోన్, మ్యాన్ ఈజ్ అలోన్. ఒంటరివాడు. విమెన్ని చేశాడు. అప్పుడు 2వ అధ్యాయం చివరికి వచ్చేద్దాం. ఇంకా ఉమెన్ని చేసిన తర్వాత మ్యాన్లో నుంచి ఉమెన్ తీయబడింది. చేసిన తర్వాత ఈ ఈ ఈ చాలా డీప్ స్లీప్లోకి ఆయన వెళ్ళిన తర్వాత అతనిలో నుంచి విమెన్ని చేశాడు. యంగ్ పీపుల్కి చెప్తాను ఏంటంటే మీరు కంగారు పడిపోవద్దు, ఫ్రస్ట్రేట్ అయిపోవద్దు.
రిలాక్స్ ఇన్ గాడ్. ఏడమ నాకు ఎలాగ నా పరిస్థితి, నేను ఒంటరిగా ఉన్నాను, కింద మీద అయిపోలేదు, చప్ప నిద్రపోయాడు, తీసుకొచ్చి ముందు పెట్టాడు. క్రిస్టియన్ బాయ్స్ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రస్ట్రేషన్. నాకు ఎలాగా సరైన అమ్మాయి వస్తుంది, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అతను నిద్రించుచుండగా వారికి అనుగ్రహించాడు. అది దాని అర్థం. ఎక్కడుంది అది? మళ్ళా ఇదే మాట, నిద్రించుచుండగా ఇచ్చాను అంటే యూ కెన్ రిలాక్స్, గాడ్ విల్ ప్రొవైడ్. నువ్వు కింద మీద అయిపోక్కర్లేదు. అతను నిద్రించుచుండగా అతని కోసం అవ్వమ్మని తీసుకొచ్చి చక్కగా ముందు పెట్టాడు. యాక్చువల్గా 23వ వచనం ప్రకారం ఇంకొచ్చేస్తున్నాను, ఇంకా 22వ అధ్యాయం అలా చదువుకుంటూ వస్తున్నాం. 23వ వచనంలో చూసిన తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. మన పెళ్ళిళ్ళలో చూస్తాం కదండి, పెళ్లి కొడుకు ఇక్కడ కూర్చుంటాడా, కూర్చున్న తర్వాత పెళ్లి కూతురిని ఎవరు తీసుకొస్తారు చెప్పండి? పెళ్ళి ఎప్పుడు చూడలేదా క్రిస్టియన్ మ్యారేజ్? పేరెంట్స్ తీసుకొస్తారనమాట, తీసుకొచ్చి ఆయనకి వెళ్ళిపోతారు, అంతేగా? అదేనా సినారియో? అదే. ఇక్కడ బయాలజికల్ పేరెంట్స్ ఉన్నారా ఆమెకి? గట్టిగా చెప్పండి. లేరు. పరలోకపు తండ్రి ఆ కూతుర్ని, హెవెన్లీ డాటర్, డార్లింగ్ డాటర్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఆ ప్రివిలేజ్ ఆమెకి దక్కింది. షీ వాజ్ ఎ డార్లింగ్ డాటర్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. తయారు చేసిన తర్వాత చక్కగా చేపట్టుకుని, ఒక నాన్న ఎలా తీసుకొస్తాడో కూతుర్ని పెళ్ళికి, అలా తీసుకొచ్చి ఆదాముకి అప్పచెప్పాడు, పెళ్లి చేశాడు. చేసిన తర్వాత 24వ వచనంలో వాళ్ళిద్దరికీ వివాహం చేసిన తర్వాత 23వ వచనంలో 24వ వచనంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ వివాహ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో 3 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. 24వ వచనం. అది మేము స్టడీ చేసి ఈరోజు నా టాపిక్ నేను కంప్లీట్ చేస్తాను. 24వ వచనం చదవండి ఇప్పుడు. వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును. చాలు 3 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇవి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దీస్ ఆర్ ద టైమ్లెస్ ప్రిన్సిపల్స్. అంటే కాలం చెల్లని సత్యాలు. అదనమాట, జనరేషన్స్ మారినా ఈ సత్యం మారదు. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువు దగ్గరికి పరిచయాలు వచ్చి అడుగుతారనమాట, విడాకులు ఇవ్వచ్చా సార్ అని అడుగుతారు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు అనమాట, మీరు చదవలేదా? అప్పుడు ఏదైతే రాసిందో స్టిల్ వ్యాలిడ్. ఏం రాస్తుందో అప్పుడు? అక్కడ చెప్పాడు. అక్కడ 19వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట. ఏం చెప్పాడు? 24వ వచనమే చెప్పాడు అక్కడ. చూడండి, అక్కడ ఒకడు తన తల్లిని తండ్రిని విడిచి దారిని హత్తుకొను, ఇరువురు ఏక శరీరమై ఉందురు. అక్కడ యేసు ప్రభు మళ్ళీ రిపీట్ చేశాడు అక్కడ 19వ అధ్యాయం. చూడండి, మీరు మీ కళ్ళతో మీరు చూడండి. పరిచయాలు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు చెప్పిన జవాబు అందులో చెప్పాడు అనమాట. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని. ఎక్కడి నుంచి కొట్టేశాడు ఈయన? ఇది ఆదికాండం. అర్రే, ఇంత చెప్పింది వేస్ట్ అయిపోయింది. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. ఇంక నేను దిగిపోతే బెటర్ ఏమో. ఇంకా ఇంత చెప్పిన తర్వాత మోషే ధర్మశాస్త్రంకి వెళ్ళిపోయారు మీరు. మోషే ధర్మశాస్త్రంలో ప్రావిజన్ ఇచ్చాడు కదా అని మళ్ళీ వీళ్ళు లింక్ పెట్టారనమాట. అది చెప్పబోయి మరి మీది చెప్పారేమో. మేబీ ఐఎమ్ సారీ. మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు, కానీ యేసు ప్రభు గురించి ఏం మాట్లాడాడు? అరే తమ్ముళ్ళు, అది సెటిల్ అయిపోయింది. ఏది సెటిల్ అయిపోయింది? వివాహ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో అనేది సెటిల్ అయిపోయింది. ఆ సెటిల్ అయిపోయిన మ్యాటర్ ఇంక దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. పునాది రాళ్ళు అవి, దాన్ని మార్చడానికి లేదు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి, లీవింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. తన భార్యను మళ్ళీ అక్కడ చాలా జాగ్రత్తగా చదవాల.
తన భార్యను హత్తుకొనును. రెండోది క్లీవింగ్. మొట్టమొదటి లీవింగ్, రెండోది క్లీవింగ్, మూడోది ఇద్దరు ఏక శరీరం. అది మూడో ప్రిన్సిపల్ ఏంటంటే బికమింగ్ వన్. దీస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్ మై డియర్ ఫారిసీస్. ఇవి మారవు అని యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో, కుమారుడైనటువంటి దేవుడు దాన్ని ఎండార్స్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ మాటలు చెప్పించాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక పౌలు ద్వారా చూడండి 5వ అధ్యాయము 32వ వచనంలో, 31, 32. ఈ మర్మము గొప్పది. చూడండి, తీనివ్వండి అమ్మా, అందరూ తీనివ్వండి. చెప్పండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీర మగుదురు. కానీ అండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. తండ్రి అయిన దేవుడే ఏ ప్రిన్సిపల్స్ అయితే చెప్పాడో వివాహ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో అనే దానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని ఏమైనా మార్చడా? యాజ్ ఇట్ ఈస్గా చెప్పాడా వాళ్ళకి? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్పించిన మాటల్లో దాన్ని అదేమైనా మార్పు ఉందా? యాజ్ ఇట్ ఈస్గా చెప్పబడిందా? ఇవి మార్చడానికి వీల్లేదు. త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఈ ప్రిన్సిపల్ని ఎలా కట్టుకోవాలనేటటువంటి 2:24ని ఎంఫసైజ్ చేసినప్పుడు, హూ ఆర్ యూ అండ్ మీ టు చేంజ్ దీస్ ప్రిన్సిపల్స్? హౌ డేర్ ఐ యామ్ to neglect these principles? Am I right or not? చాలా గౌరవంతో ఈ 3 ప్రిన్సిపల్స్ ప్రకారంగా మన ఇల్లు కట్టుకోవాల్సిందే. మే గాడ్ హెల్ప్ అస్. ఈ మిగతా టైం నా వైఫ్కి అప్పగిస్తాను. తల్లిదండ్రులను విడిచిపెట్టడం, భార్యను హత్తుకోవటం, ఏక శరీరం అవటం అనేది 1.5 అవర్ సెషను. కానీ మీకు చాలా క్లుప్తంగా, ఎందుకంటే మీకు ఫౌండేషన్స్ ఇంపార్టెంట్ అని నేను ఫౌండేషన్స్ చెప్పాను. ఈ ప్రిన్సిపల్స్ని ఎలాగా కట్టుకోవాలనే దానికి 1.5 అవర్ సెషన్ కాబట్టి దీన్ని కొంచెం బ్రీఫ్గా తను చెప్పేస్తారు. ప్లీజ్ కమ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. 3 ప్రిన్సిపల్స్ మనం క్విక్గా చూద్దాము. మొట్టమొదటిది విడిచిపెట్టుట అనేది చూద్దాం. విడిచిపెట్టడం అంటే ఏంటి? ఎందుకు విడిచిపెట్టాలి? విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది అనే 3 థింగ్స్. దానికి ముందు ఈ 3 ప్రిన్సిపల్స్ మీరు చూస్తే కనుక విడిచిపెట్టడం దేని గురించి మాట్లాడుతుంది, హత్తుకోవడం దేని గురించి మాట్లాడుతుంది, ఏక శరీరం అవడం దేని గురించి మాట్లాడుతుంది అనేటప్పుడు మనం చూస్తే కనుక విడిచిపెట్టడం అనేది ప్రయారిటీ గురించి మాట్లాడుతుంది అన్నమాట. ప్రయారిటీ, ప్రాధాన్యత అనేది. హత్తుకోవడం అనేది శాశ్వత సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. ఏక శరీరం అవటం అనేది ఉద్దేశపూరితమైన సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. మొట్టమొదటి దాన్ని మనం చూద్దాము. అంటే ఇది ఎలాగా మొదలవుతుంది అనేది మనం చూస్తే, ఆ లీవింగ్ అనేది ఆల్రెడీ ఇందా చెప్పారు కదా, పేరెంట్స్ వచ్చి అలా అప్పగిస్తారు అనేది. సో అది పబ్లిక్ సెరమనీ, అందరి ముందు మనకి కనబడేది. తర్వాత హత్తుకోవడం అనేది 4 గోళ్ల మధ్య, వారి మధ్య జరిగేది. బికమింగ్ వన్ ఫ్లెష్ ఏమో వాళ్ళ మధ్యలో ఉండే సన్నిహిత సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది అనేది మనం చూస్తాము. సో కమింగ్ టు లీవింగ్ అనేది చూద్దాం. అంటే ఏంటి, ఎందుకు విడిచిపెట్టమన్నాడు, 2 కలిసి మనం చూడొచ్చు. వాట్ ఈజ్ లీవింగ్ అండ్ ఎందుకు, వై, దేవుడు ఎందుకు చెప్పాడు అనేది. మనకి ఇక్కడికి బాగా తెలుసు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టమన్నప్పుడు, వాళ్ళిద్దరికీ చెప్తా ఉన్నప్పుడు, వాళ్ళిద్దరికీ కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు అక్కడ కదా. ఆదాము అవ్వలకి చెప్పినప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు. మరి ఎవరికి చెప్పినట్టు, ఎందుకు చెప్పినట్టు దేవుడు?
ఎవరి కోసం చెప్పినట్టు? అదే ఆదాము అవ్వలకే చెప్పారు. చెప్పినప్పుడు తల్లిదండ్రులు అన్నప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులే అక్కడ కదా, అంతేనా? నెక్స్ట్ జనరేషన్. ఇవి తరాలకి అన్నమాట. తరాలకి ఇవే సూత్రాలు, ఇవే నియమాలు, ఇవే పునాది అనేది దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకి అంటే వివాహ వ్యవస్థని మొట్టమొదటిగా ఆ వివాహాన్ని చేసిన తర్వాత వాళ్ళకి ప్రసంగం చేస్తూ దేవుడు చెప్పిన మాటలు భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అవి కేవలము వాళ్ళిద్దరికైనా, ఆ తరానికైనా, ఇప్పుడు మనకి కూడానా, మనకి కూడా అనేది మనం దృష్టిలో పెట్టుకుందాము. సో మొట్టమొదట ఎందుకు విడిచిపెట్టమన్నాడు? విడిచిపెట్టడం అంటే ఏంటి మీరు చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. ఎందుకు విడిచిపెట్టమంటున్నాడు? ప్రయారిటీ. ఓకే, థ్యాంక్ యూ. అంటే దేవుడు ఏమంటున్నాడు అని అంటే కనుక అక్కడ అన్ని సంబంధాలకి దేవునితో ఉండే సంబంధం తర్వాత, ఆదాముకి దేవునితో ఉండే సంబంధం, అవ్వమ్మకి దేవునితో ఉండే సంబంధం తర్వాత అన్ని సంబంధాలలోకి వాళ్ళు వెళ్ళబోతారు. ఆ సంబంధాలన్నిటిలో కూడా భర్తకు భార్యతోనూ, భార్యకు భర్తతో ఉన్న సంబంధం అనేది అతి ప్రాముఖ్యమైనది, అతి ప్రాధాన్యమైనది. ఇట్స్ ఎ ప్రయారిటీ రిలేషన్షిప్. అన్ని సంబంధాలు, అన్ని రక్త సంబంధాలు కంటే ఇది మించిన సంబంధం అని దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు అనేది మనం చూడాలి. సో ఈ రిలేషన్షిప్, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము అది ప్రయారిటీ రిలేషన్షిప్. అది పిల్లలు రావచ్చు తర్వాత, ఎలాంటి సంబంధాలన్నిటికీ మించి ఇది ప్రయారిటీ రిలేషన్షిప్ అని వాళ్ళిద్దరికీ అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము. సో మనం కూడా దేవుడు చెప్పిన మాటని అంగీకరించవచ్చా? మనం అంగీకరించిన అవసరం లేదా? సో ప్రయారిటీ రిలేషన్షిప్ అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే భర్తకు భార్య ప్రయారిటీ, భార్యకు భర్త ప్రయారిటీ. అలాగా ఉన్నామండి మనం? అలా ఉన్నదా మన వైవాహిక జీవితంలో? ఈజ్ మై హస్బెండ్ మై ప్రయారిటీ, ఈజ్ మై వైఫ్ మై ప్రయారిటీ. మేబీ మీకు వివాహం అయ్యి 1 సంవత్సరం అవ్వచ్చు, లేకపోతే మాకులాగా 40 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ మధ్య రేంజ్లో మీరు ఉండొచ్చు. మాకంటే ఎక్కువ సంవత్సరాలు వివాహమైన వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. ఈ దాంపత్య జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? దేవుడు ఏం కోరాడు అని అంటే, ఈ సంబంధంలో దేవుడు కోరింది ఏంటంటే భర్తకు భార్య ప్రయారిటీ, భార్యకు భర్త ప్రయారిటీ. ఈజ్ యువర్ వైఫ్ యువర్ ప్రయారిటీ, ఈజ్ మై హస్బెండ్ మై ప్రయారిటీ అనేది మీరు ఆలోచించుకుంటే, మీరు గుండెల మీద చేతులు వేసుకొని ఈ ఉదయకాల సమయంలో నిజమే, అన్నిటికంటే నా ఉద్యోగం కంటే, నాకున్న ఆస్తుల కంటే, నాకున్న హ్యాబిట్స్, నా గేమ్స్ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్, మీకు ఇష్టమైనవి చాలా ఉంటాయి, మనుషులు ఉంటారు. వాటన్నిటికంటే వివాహం అయితే, మీరు భర్త అయితే, మీరు భార్య అయితే, మీరు వివాహం చేసుకుంటే గనక మీకు మీ భర్తకి అయిగా మీకు మీ భార్య ప్రాధాన్యమా? ప్రాధాన్యం అన్నట్టుగా జీవిస్తున్నారా? ప్రాధాన్యం నువ్వు నాకు అని ఆమెకు తెలుసా? తెలిసేలాగా మీరు జీవిస్తున్నారా? అదేవిధంగా భార్య కూడా, నేను దేవుడు నువ్వు నాకు ఇచ్చిన భర్తవి కాబట్టి నువ్వు అన్ని బంధాలకి మించి నీతో ఉన్న బంధం అండ్ నువ్వు నాకు చాలా ప్రాధాన్యం అన్నట్టుగా మనం జీవిస్తున్నామా అనేది నా ప్రశ్న. మీరు కూడా వేసుకొని మీరు ఆన్సర్ చేయండి. యూ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇన్ యువర్ నోట్బుక్. మీరు ఒకసారి ఆలోచి, టేక్ 1 minute టైం, ఆస్క్ ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుడు చెప్తున్న ఈ మాట నిజంగానే నా జీవితంలో, నా రిలేషన్షిప్ విత్ మై వైఫ్, విత్ మై హస్బెండ్, నా భార్యతో నాకున్న సంబంధం, నా భర్తతో నాకున్న సంబంధం దేవుడు కోరినట్టుగా నేను ఆ రకంగా ఉంటున్నానా లేదా
అనేది ఒక చిన్న ప్రశ్న మీరు మనసులో వేసుకొని యూ ట్రై టు ఆన్సర్ దట్. యూ కెన్ రైట్ ఆన్ యువర్ నోట్బుక్ ఆల్సో. నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. మీరు నన్ను అలా చాలా తీక్షణంగా నన్నే చూస్తున్నారు. మీ నోట్బుక్లో ఏమని రాసుకోవచ్చు అంటే, మనం ఒక భార్య అయితే కానీ, భార్య రోల్లో ఉన్న సహోదరి, నాకు నా భర్త ప్రాధాన్యం అందరికంటే, నా తల్లిదండ్రుల కంటే, తర్వాత నా అదర్ రక్త సంబంధుల కంటే, అందరికంటే వివాహం అయిన తర్వాత నా భర్త నాకు ప్రాధాన్యంగా ఉన్నారా అని ఆవిడ రాసుకొని ప్రశ్న వేసుకోవాలి. అదేవిధంగా భర్త, నా భార్య అయినా నాకు నిజంగా ప్రాధాన్యత, అన్ని సంబంధాల కంటే ప్రాధాన్యమైందేనా, నేను అలా ఎంచుకోగలుగుతున్నానా, అలా నేను ఆమెతో అలా కాపురం చేయగలుగుతున్నానా రాసుకుని ఆలోచించుకోవాలి. సో రైట్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మనం ఈరోజు వీ కెన్ మేక్ ఎ డెసిషన్ కదా. మేబీ ఇంతకాలం మనం అంత సీరియస్ థింకింగ్ ఉండకపోవచ్చు. అలాగెప్పుడు మనకి ఎవరు చెప్పలేదు కూడాను. మనం అంత డెప్త్లో మనం ఆలోచించలేదు. ఓకే, అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడకుండా ఊరుకుంటాడు. కానీ ఇప్పుడు దేవుడు మనకి మన కళ్ళు తెరిచాడు, మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి నేను నా భర్తని నాకు ప్రయారిటీగా పెట్టుకుంటాను. నా భార్యతో ఉన్న సంబంధం నా ప్రయారిటీ, నా భార్య నాకు ప్రయారిటీ అనేది అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక నిర్ణయం రాసుకుందామా వద్దా? రాసుకుందాం. మరి రాయండి. మీరేం రాసుకున్నారో అదే మీతో ఉంటుంది. మేము ఎన్ని చెప్పినా అన్నీ ఆవిరైపోతాయి. కాబట్టి మీరు రాసుకున్నాయి అట్లీస్ట్ మీకు గుర్తుంటుంది. అది మీరు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు తప్పకుండా. కాబట్టి మీరు రాసుకోవాలని, మీకు ఇష్టమైతేనే మీరు రాసుకోండి. నాకు వద్దు అలా అనుకున్నా కూడా దేవుడు మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయడు. దీవెనలు పోతాయి అంతే, సంతోషం ఉండదు అంతే, సమాధానం ఉండదు అంతే, దేవుడు కోరిన మేరకు తృప్తి ఉండదు అంతే. తృప్తి లేని కాపురాలు, సంతోషం లేని కాపురాలు, సమాధానం లేని కాపురాలు బాగుపడాలని దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే కనుక, నీకు పెళ్లి చేశాను బాబు, నీకు పెళ్లి చేశానమ్మా, నీ పెళ్లి చేశాను కాబట్టి, నువ్వు చేసుకున్నావు కాబట్టి, నీ పెళ్లి భార్య నీకు ప్రయారిటీ, నీ పెళ్లి భర్త నీకు ప్రయారిటీ అని దేవుడు చెప్తున్నాడు. అలా ప్రయారిటీగా లేకుండా ఉండడం వల్లే మలాకీ గ్రంథంలో దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, విడాకులు నాకు అసహ్యం అన్నాడు అనమాట. అంటే మనం క్రైస్తవులమి, విశ్వాసులమి కాబట్టి మనం అంటే విడాకులు తీసుకోము, కానీ చాలా దూరంగా మనం జీవిస్తామన్నమాట. మానసికంగా విడాకులు తీసుకున్న పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కాబట్టి అలాంటివి లేకోకుండా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సో అది ఫస్ట్ పాయింట్. దేవుడు ఎందుకు చెప్పాడు, జ్ఞానం కలిగిన దేవుడు చెప్తున్నాడు. విడిచిపెట్టడం అనేది ఏం సూచిస్తుంది అంటే ప్రయారిటీ రిలేషన్షిప్ అనేది మనం చూస్తున్నాము అనేది. ఎందుకు విడిచిపెట్టమన్నాడంటే, అన్ని బంధాల కంటే ఈ బంధం మించింది కాబట్టే దీనికి ప్రయారిటీ ఇవ్వాలంటే కనుక మిగిలిన, అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యర్కానికి పిలిచినప్పుడు కూడా ఏమని చెప్పాడు ఆయన? తల్లిని, తండ్రిని, సొంత భార్యను, ప్రాణాన్ని కూడా విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానేరడు అనేది మనకు తెలుసు. అక్కడ అర్థం చేసుకుంటాం, మనకి చాలా తెలుస్తుంది. ఎందుకు అంటే సుప్రీం ప్రయారిటీ జీసస్ క్రైస్ట్, సుప్రీం లవ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుకే మన ప్రేమ, మన ప్రయారిటీ అంతా. అందుకనే దేవునితో ఉన్న సంబంధం తర్వాత భర్త భార్యల మధ్య సంబంధం అనేది ఒక ప్రాధాన్యమైనది. కాబట్టి ఆయన మిగిలిన సంబంధాలు వాటి విషయంలో ఎలా ఉండాలి అని అంటున్నాడు అని అంటే కనుక వాటిని వేర్చే. ఇంకొకటి కూడా మనం ఆలోచిస్తే కనుక, ఈ పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కుమారుడు భర్త అవుతాడు కదా, పెండ్లి కుమార్తె భార్య అవుతుంది. ఈ
భార్యాభర్తలు ఒక కుటుంబం, వాళ్ళు పుట్టారు. అప్పుడు ఆ కుటుంబం పుట్టింది అక్కడ, అంతేనా? కొత్త కుటుంబం పుట్టింది కదా. ఈ కొత్త కుటుంబానికి పెండ్లి కుమారుడు భర్త అయ్యాడు, పెండ్లి కుమార్తె భార్య అయింది. ఈ కుటుంబానికి యజమాని ఎవరు? దేవుడా? యజమాని భర్త. సో ఈ కుటుంబానికి ఈయన యజమాని అయ్యాడు అంటే తన యాజమాన్యాన్ని, దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను, అధికారాన్ని, ఆ కుటుంబానికి ఆయన నాయకుడిగా, యాజకుడిగా ఎదగాలి అని అంటే ఇంకా ఇంకొకళ్ళ యాజమాన్యం కింద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన యజమానిగా ఎదుగుతాడా? కాబట్టి విడిచిపెట్టడం అనేది ఏం తెలియజేస్తుందంటే చేంజ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ అథారిటీ అని అంటున్నారు. అంతవరకు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల ఆధిపత్యంలో ఉంటుంది, అదేవిధంగా అబ్బాయి కూడా వాళ్ళ అమ్మా నాన్నల ఆధిపత్యంలో ఉంటారు కదా. వాళ్ళకి ఎప్పుడైతే వివాహం అయ్యిందో, ఈ వివాహమైన ఈ పురుషుడు భర్త అయ్యాడు కాబట్టి, కుటుంబానికి యజమాని అయ్యాడు కాబట్టి, ఇతను ఏం చేయాలంటే తన తల్లిదండ్రుల యొక్క ఆధిపత్యం నుంచి బయటకు వచ్చి దేవుడు తనకిచ్చిన ఆధిపత్యాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. అయితే ఈ భర్త ఇంకా తన తల్లిదండ్రులు, లేకపోతే తన పెద్దవారు, అంటే వాళ్ళ అన్న అవ్వచ్చు, వాళ్ళ వదిన అవ్వచ్చు, వాళ్ళ పాస్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా పెళ్లి చేసిన వాళ్ళు, లేదా వాళ్ళని బాగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కాకపోవచ్చు కొన్నిసార్లు కదా, ఎవరైనా సరే అలాంటి వాళ్ళ ఆధిపత్యం కిందే ఇంకా అతను ఉంటున్నాడు అనుకోండి, అది వాక్యాన్ని నెరవేర్చినట్టు. అందుకనే ఏమన్నాడంటే కనుక, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆధిపత్యంలో వాళ్ళు ఉంటారు కాబట్టి, బాబు పెళ్ళయింది కాబట్టి ఇక నుంచి నువ్వు నీ కుటుంబానికి నువ్వు యజమానివి కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క ఆధిపత్యం నుంచి నువ్వు బయటికి రావాలి. అదేవిధంగా అమ్మాయి కూడా, పురుషుడు అన్నాడంటే అమ్మాయి అందులోనే కూడా ఉన్నది అన్నమాట. అమ్మాయి కూడా అంతవరకు అమ్మా నాన్నల ఆధిపత్యంలో ఉండి ఇప్పుడు ఎవరి ఆధిపత్యం కిందకి రావాలి? ఆమె యజమాని భర్త ఆధిపత్యం కిందకి ఆమె కూడా రావాల్సి ఉంటుందన్నమాట. సో తన భర్త యొక్క ఆధిపత్యాన్ని ఆమె అంగీకరించాలి, యజమానిగా గుర్తించాలి, అతని యాజమాన్యం కిందకి ఆమె వచ్చి అతన్ని వెంబడించాలి. అయితే ఈ భర్త ఇంకా వేరే వాళ్ళ యాజమాన్యంలోనే ఉన్నాడు, తనకు దేవుడిచ్చిన ఆ యొక్క అధికారాన్ని తీసుకోవట్లేదు. అప్పుడు ఆ అమ్మాయికి కన్ఫ్యూజనా కదా? ఇప్పుడు భర్తగా తన యాజమాన్యం కింద ఉండాలా, ఇంకా అతను వేరే వాళ్ళ యాజమాన్యం కింద ఉంటున్నప్పుడు ఆ అమ్మాయికి ఎవరికి యజమానులు అవుతారు అప్పుడు ఆ కుటుంబంలో? ఇది ఎవరి వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది కుటుంబాల్లో? ఎవరి వల్ల వస్తుందమ్మా? భర్త వల్లే వస్తుంది. మనం చూస్తామా ఇలాంటి పరిస్థితులు? చూస్తామా, చూడమా? ఉంటున్నాయా లేదా చెప్పండి? ఉంటున్నాయి కదా. అది దేవుని పద్ధతా? దేవుని పద్ధతి కాదు కదా. అది అసలు ఒక కుటుంబం, వేరే కుటుంబం. ఉమ్మడి కుటుంబాల్లో అలాంటి ఆలోచన ఉంటుందా? మన సంస్కృతి ఉమ్మడి కుటుంబాలు మనవి కదా. ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటి ఆలోచన ఉంటుందా అసలు అంటే లేదు ఇలాంటి ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, జనాభా లెక్కలు రాస్తారు. మీలో ఎంతమంది జనాభా లెక్కలు రాసే టీచర్లు ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా? జనాభా లెక్కలు రాశారు ఒకసారి? ఐ వాంట్ టు సీ. జనాభా లెక్కలు రాసారా? గవర్నమెంట్ రాయలేదు ఎవరు సెన్సస్కి? ఓకే, మీకైతే ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు మన ఇంటికి అట్లీస్ట్ జనాభా లెక్కలు రాయడానికి వస్తారు. మనది ఉమ్మడి కుటుంబం కదా. మాది ఉమ్మడి కుటుంబం, మమ్మల్ని అందరినీ ఒకే కుటుంబం కింద రాయండి అంటే రాస్తుందా గవర్నమెంట్? రాయదు కదా. గవర్నమెంట్ ఆఫ్టర్ ఆల్ గవర్నమెంటే. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఆయన కుటుంబం వేరు, ఈయన కుటుంబం వేరు, అంతేనా? తల్లిదండ్రుల కుటుంబం వేరే లెక్క, ఇది వేరే లెక్క కదా. రేషన్ కార్డు రావాలి మనకి కదా. రేషన్ కార్డులు ఎలా తెచ్చుకుంటామండి మనం? ఉమ్మడి కుటుంబం తెచ్చుకోమా? ఎందుకు తెచ్చుకోం? అక్కడ మాత్రం రేషన్ కార్డులకు వేరే, ఇలా జీవించడానికి వేరే. అంటే మనమే ఎంత కాంట్రడిక్షన్ మనం ఆలోచిస్తే కనుక. దేవుడు ఏమంటున్నాడంటే ఇది ఒక కుటుంబం. సో కాబట్టి భర్త
యజమానిగా ఎదగాలి అని అంటే తల్లిదండ్రుల ఆధిపత్యం నుంచి తను బయటికి రావాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ఆ అమ్మాయి భర్త యొక్క యాజమాన్యాన్ని కిందకి రావాలి, గుర్తించాలి, అంగీకరించాలి. అతని యజమానిగా ఎదగటానికి, నాయకుడిగా ఎదగటానికి కూడా ఆమె సాయం చేయగలుగుతుంది. ఎలా సాయం చేయగలుగుతుందంటే, ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పినట్టుగా అమ్మాయి వింటుంది, భర్త చెప్పినట్టు వింటలేదు అనుకోండి, అప్పుడు మరి దేవుడి పద్ధతికి లోబడినట్ట అమ్మాయి భార్య కాదు కదా. సో కాబట్టి ఈ ప్రిన్సిపల్ని మనం దేవుడు పెట్టాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. లీవింగ్ ద క్లోజెస్ట్ సర్కిల్ ఆఫ్ ద ఫ్యామిలీ. దేవుడు ఎందుకు అని అంటే గనక వాళ్ళని దేవుడు ఆ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు అన్నమాట. ఓకే, అండ్ ఎక్సర్సైజింగ్ ద చాయిస్, డెవలప్మెంట్ ఆఫ్ ద కమిట్మెంట్, వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం ఏర్పడటానికి దేవుడు ఏర్పాటు చేశాడు అనేది మనం చూస్తాం. అయితే ఆ లీవింగ్ అనేది మనం చూసేటప్పుడు ఇంకా ఏం అర్థం చేసుకుంటున్నాం అని అంటే కనుక పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. మా ఇంటి పద్ధతి ఇదే, మా ఇంట వాకిట లేదని ఆమె, ఈయన మా ఇంట వాకిట లేదని ఈయన కూర్చున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎవరి పెళ్ళైనా సరే వీళ్ళిద్దరు కలిసి కుటుంబంగా కట్టుకోరు. ఆమె ఇంటా వాకిట పద్ధతిలో ఆమె, ఈయనింటా వాకిట పద్ధతిలో ఈయన ఉన్నారనుకోండి, అది ఏమైనా హత్తుకోవడం అవుతుందా? కాబట్టి అవి అన్నమాట. సో కలిసి జీవించడానికి అడ్డం వచ్చేవి అవి మన అభిప్రాయాలు అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, మన పద్ధతులు అవ్వచ్చు, మన అలవాట్లు అవ్వచ్చు, మన స్నేహాలు అవ్వచ్చు, ఏమైనా సరే అనేది మనం చూడాలన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏమంటున్నాం, ఎందుకు విడిచిపెట్టమంటున్నాడు దేవుడు అని అంటే కనుక కుటుంబంలో అతను యజమానిగా ఎదగటానికి అనేది, వాళ్ళు డెసిషన్స్ చేసుకోవడానికి, ఒకరితో ఒకళ్ళు వాళ్ళు కలిసి ఎదగటానికి అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మరి దేవుడు విడిచిపెట్టమన్నాడు కానీ దేవుడు తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు కదా, అవునా? సన్మానించమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు. మరి ఎలాగా విడిచిపెడుతూ సన్మానిస్తాము, సన్మానిస్తూ విడిచిపెడతాం? విడిచిపెట్టడం అంటే పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నలతో సంబంధం లేదు అంటమా? కాదు కదా. విడిచిపెట్టడం అంటే మీకు మాకు సంబంధం లేదంటాం కాదు. విడిచిపెట్టడం అంటే వదిలేయమన్నాడా? తల్లిదండ్రుల్ని వదిలేయమన్నాడా? వదిలేయమని కాదు. విడిచిపెట్టమంటే వదిలేయమని కాదు, సంబంధం లేదని కాదు, వాళ్ళ ఆలనా పాలన చూడొద్దని కూడా కాదు, వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, వాళ్ళని పలకరించొద్దని కాదు, వాళ్ళకి బాగాపోతే వాళ్ళని మనం తీసుకుని వచ్చి వాళ్ళకి సేవ చేయొద్దని కాదు. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? విడిచిపెట్టడం అంటే అనవసరమైన జోక్యం చేసుకోవటం అన్నమాట. అనవసరమైన జోక్యం. ఇప్పుడు నాకు 2 మగపిల్లలు, 2 కోడళ్ళు, కూతుళ్ళే నాకు నిజంగా వాళ్ళు అన్నమాట. అయితే నేను పెంచాను కాబట్టి నాకు నా కొడుకుకి ఏది ఇష్టమో నాకు తెలుసు, ఎలా చేస్తే ఇష్టమో నాకు తెలుసు, ఏం చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు షీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, అతను చూసుకోవడం మొదలు పెడుతుంది. కాబట్టి నాకు ఎక్కడో చిన్న లోపల పీకుతూ ఉంటుంది అనమాట, నచ్చినట్టు చేస్తుందా లేదో, లేకపోతే చూసుకుంటుందా లేదో, ఏం చేస్తుంది నాకు తెలుసు అనమాట. కాబట్టి నేను ప్రతిసారి మేము బై గాడ్స్ గ్రేస్ మేము కలిసి ఉండలేదు కాబట్టి ఆ పాసిబిలిటీ లేదు. ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళకి దగ్గర మనం విజిట్ చేసి కొన్ని మంత్స్ మనం ఉండాల్సి వచ్చినప్పుడు మనసులో లోపల మంట చేస్తున్నాను, అమ్మాయి అడిగితే ఇలాగ ఇష్టమని నేను కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి మీద ఎక్కేసాను అనుకోండి, ఎలా ఉంటుంది అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది వెళ్ళాలి, ఇలా చేసేయాలి, ఇలా చెప్పాలి అనిపిస్తుంది నాకు. కానీ అక్కడ కావాలి నాకు ఏం కావాలంటే వాళ్ళిద్దరూ, అమ్మాయి నేర్చుకుంటుంది, అతనికి ఏమి ఇష్టమో నేర్చుకుంటుంది, లేదా అబ్బాయి అలవాటు పడతాడు, ఆ అమ్మాయికి ఏ విధంగా ఉన్నాడో అలవాటు పడతాడు. ఆ స్పేస్ ఇవ్వాలి నేను. కానీ నేనేం చేస్తాను, నేను అసలు ఆగనమాట, దూరిపోతుంటాను కదా. అందులో మధ్య దాన్ని ఏమంటామంటే అనవసరమైన జోక్యం. అవి చిన్న చిన్నవే అవి, కానీ కొన్ని పెద్ద పెద్దవి కూడా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద విషయాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మలు ఎక్కువకి ఇలాంటి టెండెన్సీ ఉంటుంది.
అమ్మాయి విషయంలో కూడా అన్నమాట, నేను ఇంత గారాబంగా పెంచాను, తండ్రి తల్లి ఇద్దరికి పెంచాను, ఇతను మా అమ్మాయిని చూడు, అసలు మా ఇంట్లో గిన్నెలే తావలేదు, చూడు ఎలా గిన్నెలు తోమేస్తుందో, అసలు మా ఇంట్లో బట్టలు ఉతకలేదు, ఇలా ఉతికించేస్తున్నారు, ఇక్కడ రాసి రంపాన్ని పెట్టేస్తున్నారు, పని చేయించేస్తున్నారు, అస్సలు అలవాట్లేదని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ నాన్నే అమ్మాయి కిచెన్లోకి వెళ్ళిపోయి వంట చేసేయడం, అమ్మాయి బట్టలు ఉతికేయడం అలా చేశారనుకోండి. ఐ హ్యావ్ సీన్, నేను చూస్తున్నాను ఈ మధ్యలో అనమాట, కొంతమంది ఫాదర్స్ని చూస్తున్నాను. మదర్స్ ఓకే, ఇంకా వదిలేండి, అసలు ఇలాంటి ఫాదర్స్ కూడా ఉంటారా? కూతురు బట్టలు ఉతికేస్తున్నాడంట ఆయన వెళ్ళిపోయి. అర్థమవుతుందండి నేను చెప్పేది? అంటే ఏ రకంగా తల్లిదండ్రులంగా మేము అనవసరంగా వెళ్ళిపోతాం. అది పిల్లలకు బాగానే ఉంటుంది, అమ్మాయి తరపు వాళ్ళకి అమ్మాయి చేసేవి బాగానే ఉంటాయి, అబ్బాయి తరపు వాళ్ళకి అబ్బాయి చేసేవి బాగానే ఉంటాయి కదండి. కానీ ఏది బాగాదు? అబ్బాయి తరపు అమ్మాయి తరపు వాళ్ళు చేసేది అబ్బాయికి బాగాదు, అబ్బాయి తరపు వాళ్ళు చేసేది అమ్మాయి. ఇంకా అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి కదండి. మీ అమ్మ నాన్న అన్నమాట ఒకసారి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్నాయి అన్నీ మనసులోకి రాగానే, అటు వాళ్ళు రాగానే వీళ్ళ మొహాలు మాడిపోతాయి, వీళ్ళు రాగానే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. అవుతాయండి? అవుతున్నాయి అవట్లేదా? అవుతాయి కదండి. అవునా? సో ఇలాంటి పరిస్థితుల్ని మనం ఉంటున్నాం కాబట్టి విడిచిపెట్టడం అనేది ఇటు భార్యాభర్తలకి రావాలి, భార్యాభర్తల తల్లిదండ్రులకు కూడా రావాలి. అంటే మా లాంటి వాళ్ళు కూర్చుని ఉన్నారు ఇక్కడ, మా వయసు వాళ్ళు ఉన్నారు కాబట్టి మా వయసు వాళ్ళు కూడా మేము నేర్చుకోవాలన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడానికి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడానికి, కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటుంటే గాబరా వచ్చేస్తుంది అనమాట. ఏమైపోతుందో బాబాయ్, ఏంటి ఏం పోట్లాడేసుకుని ఏమైపోతుంది అనేసి. చిచి అసలు మనం ఉండకూడదు, ఈ పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం వీళ్ళ దగ్గరే ఉండకూడదు అనిపిస్తుంది అనమాట. అలాగా అనిపించినా సరే మనం ప్రార్థన చేసుకుని మౌనంగానే ఉండాలి. చెప్తే కనుక విన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేలాగా మనం మాట్లాడాలి. కానీ మనం విడదీసేలాగా మనం పార్టీలు కట్టేసి మనం వాళ్ళని దూరం చేసేలాగా అత్తమామలు ఉండటానికి ఏమాత్రము వీలు లేదు. అండ్ పెళ్ళైన వాళ్ళు కూడా కుటుంబంలో జరుగుతున్న ప్రతీదీ కూడా బెడ్రూమ్లో కూడా తీసుకుని వెళ్ళిపోయి పోసగుచ్చినట్టు అటు అమ్మాయి అమ్మా నాన్నలకి, ఇటు ఈ అబ్బాయి యూజువల్లీ మగ పిల్లలు చెప్పరు అనుకోండి, బట్ చెప్పే మగ పిల్లలు కూడా ఉంటారు, అడిగినప్పుడు చెప్తారు కొంతమంది. అలా వాళ్ళకి చెప్పేసుకుంటే అది విడిచిపెట్టడమా? అది విడిచిపెట్టడమా? చెప్పండి, అలా చూస్తున్నారు. అది విడిచిపెట్టడం కాదు. కాబట్టి అర్థం చేసుకుందాం. గొడవలు ఉంటాయి, మనస్పర్ధనలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ చక్కగా మనకి విశ్వాసం, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం మన కుటుంబంలో ఉన్నవి దేవుని దగ్గర ఇద్దరము కలిసి ఎంతో చక్కగా అది అక్కడ విడిచిపెట్టడం నేర్చుకున్నప్పుడు భార్యగా ఎదుగుతారు, భర్తగా ఎదుగుతారు. లేకపోతే పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా భార్యలు ఎవరు, భర్తలు ఎవరు? దేవుడు చెప్పాడు. కాబట్టి విడిచిపెట్టడం అనేది అనవసర జోక్యం ఉండకూడదు. రెండోది ఏంటంటే కనుక విడిచిపెట్టడం అంటే పలకరించొద్దని కాదు, లేదా పట్టించుకోవద్దని కాదు. మనల్ని జన్మనిచ్చారు, వాళ్ళు మనల్ని పెంచారు, మనల్ని పెద్ద చేశారు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే కనుక వివాహ చట్టపరంగా భర్తకు ఇంకొక తల్లిదండ్రులు వస్తారు, భార్యకు ఇంకొక తల్లిదండ్రులు వస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు భర్తనిచ్చిన తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు భార్యనిచ్చిన తల్లిదండ్రులు. వాళ్ళని తల్లిదండ్రులుగా మనం చూడాలి. అత్త మామలంటే దూరం అయిపోతారనమాట. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అని అందుకే ఇంగ్లీష్లో అన్నారు. చట్టపరంగా, వివాహ చట్టపరంగా ఇంకొక తల్లిదండ్రులు వస్తారు, ఇంకొక తోబుట్టువులు వస్తారు. ఆ రకంగా మనం విశ్వాసులంగా మనం చూడగలిగిన రోజు వాళ్ళు ఒకవేళ మనల్ని అలా చూడకపోవచ్చు, కానీ మనం అలా చూసిన రోజు నిజంగానే ఉంటుంది అనేది నేను చెప్పి ఇంత ఓకే. మేము గమనించిన విషయాల్లో
కుటుంబాల్లో చాలా సమస్యలు అనవసరమైనటువంటి జోక్యం, అటు అమ్మాయి తల్లిదండ్రులు ఇటు అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళకి అనవసరమైనటువంటి జోక్యం వల్ల వాళ్ళ కుటుంబంలో భార్యగా భర్తగా ఎదగలేక, ఆయన నాయకుడిగా ఆయన ఎదగలేకపోతాం. తర్వాత ఈమెమో చక్కటి అతన్ని మంచి నాయకుడిగా తయారు చేస్తూ వెంబడించే భార్యగా ఈమె ఎదగలేకపోవటం, ఎన్నో కుటుంబాల్లో ఇబ్బందులు చూస్తున్నాం మేము. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక రకమైన బౌండరీస్ వేసుకోవాలి. ఇద్దరు కూర్చొని వారిని గౌరవిస్తూనే, వారిని ఎంతవరకు వారి సలహాలు తీసుకుంటూనే ఎంతవరకు వారికి జోక్యం ఇవ్వాలో అంతవరకు ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యంగా కట్టబడుతుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఈ ఫస్ట్ దాంట్లో విడిచిపెట్టడం గురించి మాట్లాడుకోవచ్చు. రెండోది హత్తుకోవటం, తర్వాత ఏకశరీరం అవటం. ఇది వెరీ బిగ్ సబ్జెక్ట్. కాబట్టి ఈ టాపిక్ని మేము ఇంతటితో ఆపాలనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్లో లేకపోతే బ్యాలెన్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మధ్యాహ్నం చెప్పి హత్తుకోవటం, తర్వాత ఏకశరీరం అవటం అనే దాని గురించి బ్రీఫ్గా మధ్యాహ్నం చెప్పిన తర్వాత అప్పుడు, లేకపోతే రత్న కెన్ డూ దట్. అది చెప్పి హిజ్ నీడ్స్ హెర్ నీడ్స్కి వెళ్తుంది. సో ఐ డోంట్ నో ఆర్గనైజర్స్ ఎట్లాగా దీన్ని హ్యాండిల్ చేస్తారో వారికి వదిలిపెడుతున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వేరే సెషన్ ఉంది నేను తీసుకోవాల్సింది, తను తీసుకోవాల్సింది, అందుకని అది వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి లెట్స్ వెర్ ఈస్ జాన్ బాబ్, లెట్ us ఓకే, కెన్ ఐ ఫినిష్ దిస్? అయితే రత్న చెప్తుంది హత్తుకోవటం తర్వాత ఏకశరీరం అవటం అనేది కొంచెం త్వరగా కంప్లీట్ చేసేస్తే మళ్ళీ మధ్యాహ్నం క్లియర్గా నెక్స్ట్ సెషన్స్కి వెళ్ళచ్చు. కెన్ ఐ డూ దట్ ఆర్ షల్ వి బ్రేక్ ఫర్ టీ? త్వరగా చెప్పాలి. షల్ ఐ కంటిన్యూ? థ్యాంక్ యూ. ఓకే, ఒక శాటిలైట్ లాంచింగ్ స్టేషన్లో 3 phases ఉంటాయి. అంటే శాటిలైట్ అంతరిక్షానికి వెళ్ళేటప్పుడు 3 phases ఉంటాయి. phase 1 సరిగ్గా లాంచ్ అయితే phase 2 లాంచ్ అవుద్ది. phase 2 సరిగ్గా లాంచ్ అయితే phase 3 లాంచ్ అవుద్ది. అలాగే విడిచిపెట్టడం సరిగ్గా లాంచ్ అయితే హత్తుకోవటం సరిగ్గా లాంచ్ అవుద్ది. హత్తుకోవటం సరిగ్గా లాంచ్ అయితే ఏకశరీరం అవటం లాంచ్ అవుద్ది. కాబట్టి ఈ 3 ప్రిన్సిపల్స్ ఒకదానికొకటే సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్. కాబట్టి మరి క్లీవింగ్ అనే దాని గురించి చూద్దాం. క్లీవింగ్, హత్తుకొనుట. ఈ హత్తుకొనుట అనేటటువంటి మాట అంట 2 గమ్ము రాసినటువంటి పేపర్లు రెండింటినీ ఇలాగ దగ్గరికి తీసుకురావటం అంట. ఆ మాటలో నుంచి వ్రాయబడింది హత్తుకొనుట అనే మాట. తర్వాత ఇదే మాట రూతు గ్రంథంలో కూడా హత్తుకోవటం అనే మాట వ్రాయబడింది. అంటే ఇంకా అరమరికలు లేకుండా ఒకరికొకరు హత్తుకోవటం అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతుంది. హత్తుకొనుట అంటే ఈ హత్తుకొనుట అనేటువంటి మాటలో నుంచి మనం ఏం గమనించగలము అంటే భార్యాభర్తల యొక్క సంబంధాలు విడదీయలేని సంబంధాలు అదనమాట. అందుకని యేసుప్రభు వారు 19వ అధ్యాయంలో ఇలా అన్నారనమాట పరిచయులతోటి. ఏమన్నారంటే, మరి దేవుడి జతపరిచిన వారిని ఎవరు వేరు చేయడానికి వీల్లేదు, ఆ మధ్యలోకి ఎవరు రావటానికి వీల్లేదు. ఎవరు అన్నప్పుడు ఎవరు వస్తారు అందులోకి? అమ్మ నాన్న రావచ్చు, అత్త మామ రావచ్చు, తర్వాత అబ్బాయి అన్నదమ్ములు రావచ్చు, అమ్మాయి అన్నదమ్ములు రావచ్చు, కొంతమంది దేవుని బిడ్డలే రావచ్చు, విడదీసే మాటలు చెప్పేవాళ్ళు ఉండొచ్చు, ఐక్యం చేయటం కాకుండా ఇంకా వాళ్ళని దూరం చేసేటటువంటి మనుషులు రావచ్చు, లోకస్తులు రావచ్చు, కొలీగ్స్ రావచ్చు. ఎవరు దేవుడి జతపరిచిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఎవరైనా కానీ ఇంకొక విషయం, వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఆ ఎవరిలో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. మళ్ళా మీరిద్దరిలో వైఫ్ హస్బెండ్ కూడా ఏ రకంగా కూడా దేవుడు జతపరిచాడు. కాబట్టి వీళ్ళని వేరు చేయడానికి వీల్లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ రిలేషన్షిప్. వన్స్ ఐ ఎంటర్ ఇన్ టు మ్యారేజ్ ది డోర్స్ ఆర్ క్లోజ్డ్. I should not look back. I should only look forward.
ఇంక వెనక్కి తిరిగి చూడడానికి లేదు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరగడానికి వీల్లేదు అనే మాట డిసైపుల్షిప్లో ఎంత వాస్తవమో అదే వాస్తవము ఏంటి, వివాహం చేసుకున్న తర్వాత మరి ప్రమాణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు అనొచ్చు మీరు. అన్నయ్య, దేర్ ఆర్ ఫ్యామిలీస్ ఇన్నోసెంట్ పార్ట్నరు చాలా సఫర్ అయిపోతున్నారు, ఎక్కడ ఎంతకి తెగట్లేదు వాళ్ళకి. మరి అప్పుడు ఏంటి, దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు అనే మాట దానిలో. మరి ఇంత స్ట్రగుల్ అవుతున్నారు ఒక పార్ట్నరు. కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలు స్ట్రగుల్ అవుతున్నారు, కొన్ని కుటుంబాల్లో మెన్ స్ట్రగుల్ అవుతున్నారు. అటు సంసారం చేయలేకపోతున్నారు, ఇటు బయటికి రాలేకపోతున్నారు. అలాంటి లాకప్లో చాలామంది ఉన్నారు అన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఎలా రిజాల్వ్ చేసుకోవాలో సమస్యలు. రండి మన వివాదం తీర్చుకుందాం. కమ్ లెట్ us sit down. That is the call of God to the people of God. In the same way in the family. రండి మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం, మన వివాదం తీర్చుకుందాం. దట్ ఈస్ ద సొల్యూషన్. అయినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే కుటుంబాల్లో అబ్యూస్కి గురవుతున్నారు. అబ్యూజ్ అంటే మాటల ద్వారా కొట్టటాలు. తీతు రాసిన పత్రికలో కొట్టువాడు కాక అని ఉంది. ఒకసారి ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక కుర్రవాడు అనమాట, ఒక అబ్బాయి, యంగ్ మ్యానే, పెళ్ళయింది. ఇలాగ మాట్లాడుతూ పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి ఏమో ఏడుస్తుంది కొడతాడన్నా అని. అప్పుడు అతన్ని పిలిపించి మాట్లాడుతుంటే, అన్నయ్య మా నాన్న కూడా కొట్టువాడు అంటున్నాడు. మళ్ళీ అదేంటరా మీ నాన్న కొడితే కొట్టాలా అన్నాను. అది కదన్నయ్య మా తాతయ్య కూడా కొట్టువాడు అంట మా అమ్మమ్మని అంటున్నాడు. ఇలాగున్నారండి. ఏం చేయాలా నాకు అర్థం అవ్వట్లేదు. కొట్టువాడు కాక. కొంతమంది చేతులతో కొట్టరు, కర్రలతో కొట్టరు, కానీ మాటలతో కొడతారు కొంతమంది. ఇక్కడ ఇది కూడా ఉంది. సాన్నిహిత్య సంబంధం అండి అది. సాన్నిహిత్య సంబంధం. అందుకనే ఆ సాన్నిహిత్య సంబంధం మధ్యలో దైవ ప్రేమను కుమ్మరించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కనబడాలి. ఆ సంబంధంలో అమర్యాదగా మాట్లాడదంట, సత్యమందే సంతోషిస్తుందట, డంబంగా ప్రవర్తించదంట. ఇలాంటి ప్రేమతో ఆ హత్తుకోవటం అనేది జరగాలి. ఇద్దరి మధ్యలో దయ చూపిస్తుందట, మత్సరపడదట, రూడ్గా బిహేవ్ చేయదట. పిలుపులో మర్యాద, మాటల్లో మర్యాద, అభిప్రాయ భేదాలు గౌరవించడంలో మర్యాద. అప్పుడే హత్తుకోగలం. ఎందుకు హత్తుకోలేని పరిస్థితి వస్తుందంటే మనకి బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి, కొన్ని మూటలు వస్తాయి అన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్ అంటారు దాన్ని. వైఫ్ బ్యాక్గ్రౌండ్లోంచి కొన్ని మూటలు మోసుకొస్తుంది, హస్బెండ్ బ్యాక్గ్రౌండ్లోంచి కొన్ని మూటలు మోసుకొస్తాడు. అది కొన్ని అలవాట్లు అవ్వచ్చు, ఏమవ్వచ్చు. సింపుల్ రీజన్స్ చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. భోజనం టేబుల్ దగ్గర పాపం వాళ్ళ అమ్మ చెప్పలేదో ఏంటో ఆయన గారికి. మరి అది వాళ్ళ ఇంట్లో బాగానే ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఆవిడ భోజనం టేబుల్ దగ్గర ఆయన కూర్చున్నప్పుడు పెద్ద సౌండ్ చేసేవాడట అని. ఆవిడికి చాలా ఇరిటేటింగ్ ఉండేదంట. ఇది రియల్ సమస్య చెప్తున్నాను నేను. అటు చెప్పలేదు, ఇటు ఆయనకి అక్కడ టేబుల్ దగ్గర కూర్చుని ఆయనతో కలిసి భోజనం చేయలేదు. ఇంకెలా హత్తుకుంటారు వాళ్ళు? ప్రేమతో చెప్పినప్పుడు, యా అవునా, నీకు అది కష్టంగా ఉందా, నేను మార్చుకుంటాను అనేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమంటున్నారు తెలుసా, మా అమ్మే చెప్పలేదు నాకు. అలా తిన్నది, నువ్వెవరు ఇప్పుడు వచ్చి చెప్తున్నావు? 25 సంవత్సరాలు నేను ఇలాగే తిన్నాను, ఇప్పుడు నేను ఎలా మారుతాను? ఇలాగనే వాళ్ళు కూడా ఉన్నారు. హత్తుకోవటానికి అవి పనిచేయవు. మళ్ళీ చెప్తున్నాను, హత్తుకోవటానికి అవి పనిచేయవు. ఆటంకాలు ఇవన్నిటినీ కూడా కట్ చేయాలి. ప్రేమను మధ్యలోకి తీసుకురావాలి. ప్రేమతో సత్యం చెప్పుకోవాలి. విడిచిపెట్టాలి, హత్తుకోవాలి, ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరం అవటం అంటే ఏంటో ఒక మాటలో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే, ఏక శరీరం అనేటటువంటి మాట, ఏకత్వం అనేటటువంటి మాట అంట
ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ యూనిట్గా అవ్వాలంట. ఒక ఫంక్షన్ యూనిట్గా అవ్వాలంట. ఏంటంటే ఇద్దరిది ఒకే మాట, ఇద్దరిది ఒకే అభిప్రాయంకి వచ్చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, కానీ ఒక అంగీకారానికి వచ్చేయాలి ఫైనల్గా. యా, నా వైఫ్ ఆ వాజ్ ఇక్కడ పెట్టాలండి అందనుకో, లేదు ఇక్కడ పెట్టాలి వాజ్ అన్నాను అనుకో, నీకు అక్కడ డిఫరెన్సెస్ ఒపీనియన్ ఉంటాయి, కానీ ఫైనల్గా ఈల్డ్ అవ్వాలి, ఒకటవ్వాలి ఫైనల్గా. యా, ఓకే ఓకే, నా అభిప్రాయం నేను వదులుకుంటాను నీకోసం. యా, నో ప్రాబ్లం, యూ కీప్ ఇట్ దేర్. వాట్ ఈస్ దేర్? ఏమి ప్రపంచాలు ఏమి తలకిదలు అయిపోవు కదా. ఇలాంటి కొన్ని ఈగోస్ ఉంటాయన్నమాట. ఒకటేమవుతారు సార్. ఏకత్వం అనేది శరీరాలు కలిస్తేనే ఒకటవటం కాదండి. మనసులు కలవకుండా శరీరాలు కలిస్తే మాత్రం ఏకత్వం వచ్చేది. మనసులు కలవాలి, హృదయాలు కలవాలి. శరీరాలు కలిసినంత మాత్రాన ఏకత్వం రాదండి. రెండు శరీరాలు కలిసి సెక్స్లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన ఏకత్వం రాదు. మనసులు కలవాలి, హృదయాలు కలవాలి. అభిప్రాయ భేదాలున్నా ఈల్డ్ అవ్వాలి, అప్పుడు ఏకత్వం వస్తుంది. కలిసి నేర్చుకోవాలి, అప్పుడు కలిసి ప్రార్థన చేయగలరు, అప్పుడు కలిసి ఎంజాయ్ చేయగలరు, అప్పుడు కలిసి ప్లాన్ చేయగలరు, అప్పుడు కలిసి సహించగలరు, అప్పుడు కలిసి రిస్క్ తీసుకోగలరు, అప్పుడు కలిసి సమస్యను పరిష్కరించుకోగలరు, కలిసి అనవసరమైన జోక్యాలు కలిగజేయకుండా కలిసి బౌండరీస్ ప్లాన్ చేసుకోగలరు. అర్నింగ్ అండ్ లెర్నింగ్. అకులా ప్రిస్కిల్లా, దే ఆర్ అర్నింగ్ అండ్ దే ఆర్ లెర్నింగ్ గాడ్స్ వర్డ్, అండ్ దే ఆర్ కలిసి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కలిసి నేర్చుకునేవారు, కలిసి ఇంటికి అపోలో లాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని బలపరిచేవాళ్ళు, కలిసి పౌలు లాంటి వాళ్ళని ఆదరించేవాళ్ళు, కలిసి వాళ్ళు జీవించేవాళ్ళు. దట్ ఈస్ బికమింగ్ వన్. కలిసి ఆరాధనకి వెళ్ళేవాళ్ళు, కలిసి ప్రార్థన చేసుకోగలిగేవాళ్ళు, ఏకాభిప్రాయంతో. కలిసి ఒక మంచం మీద శరీరాలు కలిసినంత మాత్రాన ఏకత్వం రావాలని లేదు. మనసులు కలవాలి. మనుషులు కలిసినంత మాత్రాన ఇద్దరు మ్యాచింగ్ వేసుకుంటే ఏకత్వం రాదు. మనసులు కలవాలి. లీవింగ్, క్లీవింగ్ and becoming one flesh. May God help us to build our homes on these fundamental principles. Then we will be really blessed. ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, సంబరం మన ఇంట్లో సెలబ్రేషన్. Every day is a celebration in the home. Let our children also be part of the celebration. May God bless you. ఈ ఫస్ట్ సెషన్లో మనం వివాహం అంటే ఏంది, వివాహ వ్యవస్థ ఎందుకు దేవుడు ఏర్పరిచిండు, దాని యొక్క పర్పస్ మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే క్లీవింగ్ వన్నెస్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. చాలామందికి ఒక డౌట్ ఏముండొచ్చు అంటే, వివాహ వ్యవస్థ గురించి ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇది ముందే వింటే బాగుండేది అనిపిస్తుంది విన్న తర్వాత కదా. ఓకే, ఇంకా మనకి మధ్యాహ్నం కూడా టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి టీ బ్రేక్ ఉంది, 15 minutes టీ బ్రేక్. సత్యనారాయణ, ఇంతవరకు మనం విన్నాం కదా, ప్రే చేపిస్తాం. దేవుడు మాట్లాడాడు కదా, మరి ఎవరి కాళ్ళు ఆలోచించుకుని ప్రార్థన చేయండి. ఓకే, సో మనం ప్రేయర్ చేసుకున్న తర్వాత మనం టీ బ్రేక్ వెళ్తాం. 15 minutes టీ బ్రేక్. మళ్ళీ షార్ప్గా 1 o'clockకి మనకి సెషన్ స్టార్ట్ అవుద్ది. తర్వాత మనకి సింగిల్స్కి, అన్మ్యారీడ్ వాళ్ళకి సండే స్కూల్ రూమ్లో ఒక టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీస్ ఇక్కడే కూర్చోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు విన్న విషయాలు ఒకసారి ఆలోచించుకొని, సో వివాహ వ్యవస్థ గురించి దేవుని వాక్యం బిబ్లికల్ బేసిస్ ఫర్ మ్యారేజ్ విన్నాం. నేర్చుకున్న విషయాల కొరకు మనం ఆలోచించుకొని, దేవుడు మనతో మాట్లాడిన విషయాలను బట్టి ఎవరికి వారిగా 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. వన్నెస్ ఆఫ్ మ్యారేజ్, యూనిటీ ఇన్ ద మ్యారేజ్, త్రిత్వంలో ఉన్న యూనిటీ, అలాగే క్లీవింగ్ వన్నెస్ దేవుడు మన వివాహ జీవితంలో కోరుకుంటా ఉన్నాడు.
ఆయన్ని మహిమపరచడానికి వివాహ వ్యవస్థ అనే దేవుడు ఏర్పరిచిన మనం నేర్చుకున్నాం. దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మధ్యలో సునీల్ అన్న వచ్చి ప్రార్థన చేసి ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విద్దాం. మా దేవ, మా ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, వివాహ వ్యవస్థ గురించి ప్రభా ఈరోజు మీరు మాకు ప్రభా నేర్పిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మీరు త్రిత్వంలో ఏ రకంగా ఏకమై ఉన్నారో మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని హెచ్చరించి భార్యాభర్తలుగా ప్రభా మేము కూడా అదే రకంగా ఉండి ప్రభా అయా కుటుంబ వ్యవస్థను ఎలా కట్టుకోవాలి, ఎలా హత్తుకొని ఉండాలి, ఏకపురుషత్వం ఎలా ఉండాలని ప్రభా మీరు నేర్పించిన విధానం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలు. మేము ఎన్నో ఈ మాటలన్నింటినీ ప్రభా మేము జ్ఞాపకం పెట్టుకొని నీ వాక్య ప్రకారంగా, నీ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, నీ వర్డ్ ప్రకారంగా ప్రభా మేము జీవించడానికి కావాల్సిన కృపను, సహాయమును, విశ్వాసం, బలం దయచేసి ప్రభా ఇంకా ముందున్న సెషన్స్లో కూడా మీరు తీసుకొచ్చిన స్పీకర్స్ని ప్రభా మీరు ఇంకా నువ్వు వాడుకొని అయా మాకు అనేక విషయాలు నేర్పించి ప్రభా మా కుటుంబములు, తద్వారా మా సంఘము, మా సమాజం కట్టబడుకు మీరు కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ. టీ బ్రేక్ వెళ్ళండి. 1 o'clockకి షార్ప్ రావాలి. 15 minutes టీ బ్రేక్. సిస్టర్స్కి వాష్రూమ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటవి, బ్రదర్స్కి బ్యాక్ సైడ్లో, రైట్ సైడ్ బ్యాక్లో ఉంటాయి.